షేరింగ్స్ పెట్టుకుందాము. ఏమైనా పర్లేదు, మీరు అడగండి. ఓకే ఓకే సిన్, ఓకేనా? యూ కెన్ స్టార్ట్. ఓకే సిన్, థ్యాంక్ యూ సిన్. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. అందరికీ నేను తెలిసే ఉంటాను అనుకుంటా, నా పేరు స్వామి. నేను అబౌట్ టు సే అండి, అదే చెప్పబోతున్నాను. అదే నరసింహస్వామి అండి, మన వన్ ఆఫ్ ద సిహెచ్డిసిలో కీ మెంబర్. టీమ్ సిహెచ్డిసి టీంలో తను కూడా ఒక ఫెసిలిటేటర్. మీ అందరికీ తెలిసింది, మీరందరూ పాత వాళ్ళే కాబట్టి స్వామి గారిని ఎక్కడో స్వామి ఎక్స్పీరియన్సెస్ వినడం కానీ, స్వామి గారు ఫ్యూ సెషన్స్ కూడా 6th బ్యాచ్ 7th బ్యాచ్లో కొన్ని సెషన్స్ కూడా కండక్ట్ చేశారు, Q&As కూడా కండక్ట్ చేశారు. సో ఈరోజు 5 డైమెన్షన్స్ గురించి స్వామి గారు మనకి ఈ Q&A తీసుకుంటారండి, ఈ వీక్లీ రిఫ్రెషర్. స్వామి గారు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనండి. సో నా వాయిస్, ఐ థింక్ నా వాయిస్ అందరికీ వినపడుతుంది అనుకుంటున్నాను. నేను ఇంకా ఏమీ షేర్ చేయలేదు, అంటే స్క్రీన్ షేర్ అలాంటిది ఏం లేదు. సో ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు షేర్ చేస్తానండి. సో ఇక్కడ నేను కొంచెం తెలుగు, కొంచెం ఇంగ్లీష్ కొంచెం మిక్స్ చేసి ఉంటుంది. ఐ హోప్ అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. తెలుగు కొంచెం ఇంగ్లీష్ మిక్సింగ్ అది ఉంటుంది. సో శివ గారి లాగా వాళ్ళ అంత పర్ఫెక్ట్గా సీన్ అంత పర్ఫెక్ట్గా మాట్లాడలేను తెలుగు, బట్ ఎనీహౌ ఐ ట్రై టు కన్వే ద ఇన్ఫర్మేషన్. ఓకే, గుడ్. సో బిఫోర్ దట్, నేను స్టార్ట్ చేసే ముందర ఎవరైనా లాస్ట్ వీక్ ఏమన్నా ఎక్సర్సైజ్ ఇచ్చింటే దాని గురించి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా షేర్ చేసుకోండి సార్, 1 or 2 మెంబర్స్. దాని తర్వాత నేను ఇంకా నా షేరింగ్ చేస్తాను. ఇక్కడ మనందరం కలిసి డిస్కషనే చేద్దాము. అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు జీవన విద్యతోటి, కాన్సెప్ట్స్ తోటి. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు షేర్ చేస్తాను. సో లాస్ట్ వీక్ ఎవరైనా ఏమైనా షేర్ చేయగలిగితే చేయండి. ఏమైనా వర్కౌట్ చేశారా లాస్ట్ వీక్లో, ఏమన్నా అలాంటిది ఉంటే చేయండి, లేకపోతే దెన్ ఐ విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే అండి. సో ఓకే, మనం లాస్ట్లో అంటే నా సెషన్ తర్వాత డిస్కస్ చేద్దాం ఏమన్నా పాయింట్స్ ఏదైనా ఉంటే. సో నా వాయిస్ క్లియర్గా ఉందని అనుకుంటున్నాను నేను. సో లాస్ట్ క్లాస్లో మేడం గారు సంథింగ్, మేడం వాళ్ళు సార్ వాళ్ళు చెప్పారనుకుంటాను, అసలు ప్రాస్పరిటీ అంటే ఏంటి, హ్యాపీనెస్, అవన్నీ డిస్కస్ చేశాము. సో ఇప్పుడు నేను డిస్కస్ చేయ కాన్సెప్ట్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఓవరాల్గా, చాలా మందికి. అంటే యూ మైట్ హ్యావ్ గాన్ త్రూ ఆల్ దిస్ కంటెంట్ మెనీ టైమ్స్. మనం చాలాసార్లు ఈ కంటెంట్ తిప్పుతున్నాం, చేస్తున్నాం, చాలా వింటున్నాం, అంతా జరుగుతూనే ఉందండి. సో ఇప్పుడు నేను చెప్పబోయేది కూడా పెద్ద కొత్త కాన్సెప్ట్, మీరు వినని కాన్సెప్ట్ అట్లా ఏమి ఉండదు, ఐ హోప్. సో ఇవన్నీ మన లైఫ్లో, డే టు డే లైఫ్లో చూస్తూనే ఉన్నాము. బట్ హౌ ఫార్ వీఆర్ ఇంప్లిమెంటింగ్ యాజ్ ఎ ప్రాక్టికల్ వే, అసలు ప్రాక్టికల్ వేలో అసలు జరుగుతున్నదా లేదా, అసలు ఎక్కడ మనకు లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయి. సో నా లైఫ్లో నేను చూసుకుంటే చాలా సందర్భాలలో ఇలా చేయాలనుకుంటాం, అలా చేస్తుంటాం, అలా చేయొద్దు అనుకుంటాం, ఇలా చేస్తుంటాం. అవన్నీ జరుగుతూనే ఉన్నాయండి. లెట్ ఇట్ బి యాజ్ ఇట్ ఈస్, అంటే జరుగుతూ ఉంటాయి. బట్ మనం న్యాచురల్గా మనం కూడా యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం స్టేబుల్లోకి వచ్చిన తర్వాతనే మన చేంజెస్ స్టార్ట్ అవుతుంది. మన ఎడ్యుకేషన్లో ఏ చేంజెస్ స్టార్ట్ కావండి. అలా మనం చూస్తూ ఉంటే అర్థమవుతుంటాయి డే టు డే లైఫ్లో. సో నేను ఇప్పుడు ఇంతవరకు మనం సెల్ఫ్లో రిలేషన్షిప్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము. వాట్ ఆర్ ద రిలేషన్షిప్ ఇన్ ఫ్యామిలీలో ఉండవలసిన రిలేషన్షిప్స్ ఏంటి, వాల్యూస్, అవన్నీ డిస్కస్ చేశాను. ఇండివిజువల్ లెవెల్లో డిస్కస్ చేశాము. జస్ట్ ఈరోజు నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను అంతే. అది కూడా మీకు తెలుసు కాన్సెప్ట్స్, కొంచెం నేను ముందుకు వెళ్తున్నాను. అసలు ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు ఏంటి, ఇవి వ్యవస్థలో ఎక్కడెక్కడ కొంచెం చిన్న హోల్స్ ఉన్నాయి, చిన్నగా కనపడుతున్నాయి మనకు. అవి వాటి కొంచెం ఫిల్ చేసుకుంటూ వెళ్తే వీ కెన్ సీ ద హార్మోనీ ఇన్ ద సొసైటీ. సో మన హార్మోనీ, సొసైటీలో హార్మోనీ చూడాలంటే అసలు ఎక్కడ స్టార్ట్ అవుదాం మనం, ఏంటి అంటే చిన్నగా చూద్దామండి. సో లెట్ మీ షేర్ మై స్క్రీన్. నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఓకే, ఆర్ యు ఏబుల్ టు సీ ద స్క్రీన్, శ్రీను? సార్, ఎస్ సార్, ఎస్ సార్. ఓకే అండి. 5 డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్డర్. 5 డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్డర్, మానవీయ వ్యవస్థ అండి.
నేను 20 minutesలో కంప్లీట్ చేసేస్తానండి. ఇది చిన్న కాన్సెప్ట్, మానవీయ వ్యవస్థ. ఇఫ్ ఐ టేక్ ద నేచర్ తీసుకోండి సార్, నేచర్ తీసుకున్నాం అనుకో మనము. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద నేచర్, నేచర్లో మనకు కోఎగ్జిస్టెన్స్ ఉండాలా, డామినేషన్ ఉండాలా? న్యాచురల్గా మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే కోఎగ్జిస్టెన్స్ ఉండాలనుకుంటాం. కోఎగ్జిస్టెన్స్, ఓకే. నేచర్లో ఉండవలసింది కోఎగ్జిస్టెన్స్. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద సొసైటీలో మనకి ఏముండాలని మనం కోరుకుంటాము? ఫియర్లెస్నెస్ ఉండాలి, అంటే ట్రస్ట్ ఉండాలని కోరుకుంటాం ఆబ్వియస్లీగా. దిస్ ఈజ్ అవర్ న్యాచురల్ యాక్సెప్టెన్స్. ఇఫ్ ఐ టేక్ ద ఫ్యామిలీ, ఐ హోప్ మీరు అంతా చూస్తున్నారు అనుకుంటున్నా. ఇక్కడ మనం ఫ్యామిలీ తీసుకున్నాం అనుకోండి, ఫ్యామిలీలో ఏముండాలి మనకు? ఫ్యామిలీలో ఉండవలసింది ప్రాస్పరిటీ. ఫ్యామిలీలో ప్రాస్పరిటీ ఉండాలి, అంటే సమృద్ధి. ఎస్. ఇఫ్ ఐ టేక్ ద ఇండివిజువల్ తీసుకోండి, ఎనీ హ్యూమన్ బీయింగ్, మామూలుగా సింగిల్ ఇండివిజువల్ చూసుకుంటే హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే, హ్యూమన్ బీయింగ్లో ఏముండాలి? సమాధానం ఉండాలి. ఎస్, సమాధానం ఉండాలి. సమాధానం అంటే రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు సమాధానం వస్తుంది. రైట్ అండర్స్టాండింగ్ అండ్ ఫీలింగ్స్, దిస్ వీఆర్ రియల్లీ వాంట్. ఇవి న్యాచురల్గా మనకు కావాలి. ఎస్. సో సొసైటీలో కోఎగ్జిస్టెన్స్ ఉండాలి, ఓకేనా? సారీ, నేచర్లో కోఎగ్జిస్టెన్స్ ఉండాలి, సొసైటీలో ట్రస్ట్ ఉండాలి, ఫియర్లెస్నెస్ ఉండాలి, మనం న్యాచురల్ కోరుకుంటున్నాం. ఫ్యామిలీలో ప్రాస్పరిటీ ఉండాలి, సమృద్ధి ఉండాలి. దెన్ ఇండివిజువల్లో సమాధానం ఉండాలి. సమాధానం ఎలా వస్తుంది? సమాధానం అంటే మనకు రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ ఉంటే వస్తుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సొసైటీలో చూస్తే, నేచర్లో చూస్తే మనకి ఎలా ఉంది? ఇప్పుడు లెట్ మీ చేంజ్ దిస్. 1 minute అండి. యా, ఎగ్జిస్టింగ్ నేచర్ తీసుకుంటే, నేచర్లో కోఎగ్జిస్టెన్స్ ఉందా, డామినేషన్ ఉందా మనకు? ఎస్, నేచర్లో వీ హ్యావ్ ది డామినేషన్. రిసోర్సెస్ ఆర్ గెట్టింగ్ డిప్లీటెడ్. రిసోర్సెస్ అవన్నీ చూస్తుంటే అవన్నీ తగ్గిపోతున్నాయి మనకు, పొల్యూషన్ పెరిగిపోతుంది. ఇఫ్ ఐ టేక్ ద సొసైటీలో తీసుకుంటే మనకు ఫియర్ ఉందా, ఫియర్లెస్నెస్ ఉందా? హియర్ యూ హ్యావ్ ఫియర్. ఎస్, ఫియర్ ఉంది. సపోజ్ ఇఫ్ ఐ టేక్ ద ఫ్యామిలీ, మనం ఫ్యామిలీలో తీసుకుంటే ప్రాస్పరిటీ ఉందా, ఎక్స్ప్లాయిటేషన్ ఉందా? జస్ట్ నేను ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్లెయిన్ ది 5 dimensions, దానికి ఒక బేస్ తీసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఏముంది? ఎస్, ల్యాక్ ఆఫ్ కన్ఫ్యూజన్ వీ హ్యావ్ హియర్. రైట్ అండర్స్టాండింగ్ ఉందా, మిస్అండర్స్టాండింగ్ ఉంది ఇక్కడ? ఎస్, మిస్అండర్స్టాండింగ్. ఎస్, ఇది మనకున్న డైమెన్షన్, ప్రస్తుతానికి ఉన్న సిస్టమ్ ఇది. యాజ్ ఎ ఇండివిజువల్గా నాకు రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి, కానీ మిస్అండర్స్టాండింగ్ ఉన్నది. మనం చెక్ చేసుకుందాం, మన డే టు డే లైఫ్లో ఎలా ఉంటుంది అనేది మనం చెక్ చేసుకుందాం. ఫ్యామిలీలో ప్రాస్పరిటీ ఉండాలి, కానీ ఎలా ఉంది ఫ్యామిలీలో? సో ఎక్స్ప్లాయిటేషన్, డామినేషన్ నడుస్తుందా? సొసైటీలో ఎలా ఉంది? ట్రస్ట్ ఉందా, ఫియర్ ఉందా? దెన్ నేచర్లో తీసుకుంటే ఎలా ఉంది? కోఎగ్జిస్టెన్స్ ఉందా, డామినేషన్ ఉందా? చూడండి, మన నేచర్కి వచ్చేసరికి డామినేషన్, ఎక్స్ప్లాయిటేషన్ ఇవన్నీ స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కనపడుతున్నాయి మనకు, ఎగ్జిస్టింగ్ నేచర్లో మనం చూడగలుగుతున్నాం ఇవన్నీ. వీటన్నిటికీ కారణం ఎక్కడుంది? మనం ఎక్కడుంది కనుక్కుంటే సొసైటీలో ఫియర్ ఉందండి. ఎవరో వచ్చి నన్ను ఏదో చేస్తారు, దాని కొరకు ఇది తీసుకొని పెట్టుకోవాలి, అది తీసుకొని పెట్టుకోవాలి, ఇలా చేసుకోవాలనే ఫియర్ సొసైటీలో ఉంది కాబట్టి నేచర్ మీద డామినేషన్ నడుస్తుంది. సో ఎందుకు సొసైటీలో అలా ఫియర్ క్రియేట్ అయింది? వాట్ ఈస్ ద రీజన్? సొసైటీలో అలా ఫియర్ క్రియేట్ కావడానికి కారణం ఏంటి? ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళు, సమ్ ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఫ్యామిలీలో ఉన్నారో అందులో అందరూ ప్రాస్పరిటీగా ఫీల్ అవ్వట్లేదు. కొన్ని ఇండివిజువల్స్ ఏమవుతున్నారంటే ప్రాస్పరిటీగా ఫీల్ అవుతలేరు. సో దే ఆర్ నాట్ ఫీలింగ్ దట్ ప్రాస్పరిటీ ఇన్ ఎ ఫ్యామిలీ లెవెల్. అందుకే వాళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఎందుకు కొంతమంది ఫ్యామిలీలో ప్రాస్పరిటీ ఫీల్ అవ్వట్లేదు? అందరూ ప్రాస్పరిటీ ఫీల్ కావాలి ఫ్యామిలీలో, దట్ ఈస్ కాల్డ్ సమృద్ధి. జస్టిస్ అంటేనే అది. అందరు ఫీల్ అవ్వట్లేదు ప్రాస్పరిటీ. అందరు ఫీల్ కాకపోవడం వల్ల కొంతమంది ప్రాస్పరిటీ కాకుండా ఎక్స్ప్లాయిటేషన్ చేసేస్తున్నారు. అది ఎందుకు చేస్తున్నారు? ఎక్స్ప్లాయిటేషన్ చేయడానికి కారణం ఏంటి? కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్, అది ఎందుకు కారణం అంటే వాళ్ళకు రైట్ అండర్స్టాండింగ్ లేదు. ఆ రైట్ అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల కొంతమంది ఫ్యామిలీస్ డామినేషన్ ఎక్కువైపోయింది అందులో.
కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ డామినేటెడ్గా ఉండడం వల్ల అందులో ఉన్న కొంత మెంబర్స్ ఏమవుతుంది, ఎక్స్‌ప్లాయిటేషన్‌కి దారితీస్తున్నది. దానివల్ల ఏమవుతుందంటే అదే ఇండివిజువల్స్ సొసైటీలోకి వచ్చేస్తారు కదా, అప్పుడు ఫియర్ క్రియేట్ అవుతుంది సొసైటీలో. ఆ ఫియర్ వల్ల నెక్స్ట్ ఏమవుతుంది, నేచర్ గెటింగ్ ది డిప్లీటెడ్, డామినేషన్ నేచర్లో ఉంది. సో ఇది మన ఎగ్జిస్టింగ్ సిస్టమ్, వ్యవస్థ ఇలా ఉన్నది. మరి ఇది ఎలా మనం ఫిల్ఫిల్ చేసుకోవాలి? సో అసలు ఎక్కడ స్టార్ట్ అవుదాం ఫస్ట్ యాక్చువల్గా? సో నేచర్లో ప్రాబ్లం ఉంది అంటున్నాం మన అందరం, ఇంక్లూడింగ్ మీ. నేచర్లో ప్రాబ్లం ఉందని చెప్తుంటాము, సొసైటీలో ప్రాబ్లం ఉంది అంటుంటాను, ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయమంటుంటాం. ఎక్కడ అసలు ఈ రియల్ ప్రాబ్లం వేర్ వీ హ్యావ్? ది రియల్ ప్రాబ్లం వీ హ్యావ్ ఇన్ ద యాజ్ ఎ ఇండివిజువల్. ఇక్కడ ఇండివిజువల్గా మనం డెవలప్ అవుతానండి, ఆటోమేటిక్గా అంతా సెట్ అయిపోతుందని దిస్ ఇస్ అవర్ ప్రపోజల్. ఇండివిజువల్గా మనం సెట్ అయిపోతే, అండర్స్టాండింగ్ ఉంటే, ఆటోమేటిక్గా ఎగ్జిస్టింగ్ థింగ్ విల్ బి సెటప్. ఇది ఎలా అంటే జస్ట్ అండి, లైట్ ఉంటుంది చూసావా, ఐ ఫీల్ దట్, నేను అలా ఫీల్ అవుతాను. సపోజ్ దెర్ ఇస్ అ లైట్, ఎస్ దిస్ ఇస్ అ లైట్, ఎలక్ట్రిసిటీ ఇస్ దేర్, ఎలక్ట్రిసిటీ ఉంది దీనికి, ఎస్ ఎలక్ట్రిసిటీ ఇస్ దేర్. సో వీఆర్ ఎలక్ట్రిసిటీ ఇస్ దేర్, వీ డీంట్ స్విచ్ ఆన్ దిస్ వన్, స్విచ్ ఆన్ చేయలేదు దీన్ని, ఆఫ్ చేసే ఉంది అది, ఎస్ ఆఫ్ చేసే ఉంది. బట్ వీఆర్ ఫీలింగ్ దట్ ఐఎమ్ ద లైట్, లైట్ లైట్ అనుకుంటున్నాను. లైట్ అంటే వెలగాలి కదా, లైట్ అంటే వెలగాలి, కానీ లైట్ మన దగ్గర ఉందనుకోని అది బల్బు గ్లో అవ్వట్లేదు. నా దగ్గర లైట్ ఉంది, లైట్ ఉంది, లైట్ ఉంది అనుకుంటున్నాం. పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ, పీపుల్ ఆర్ నాట్ అండర్స్టాండింగ్ మీ. హౌ దే కెన్ అండర్స్టాండ్? వన్స్ వీ గ్లో, ఆటోమేటికలీ పీపుల్ విల్ కమ్ టు యూ, డెఫినెట్లీ దే విల్ కమ్ టు యూ. సపోజ్ నేను చదువుకోవాలనుకుంటున్నాను, ఒక దగ్గర డార్క్ ప్లేస్ ఉంది, ఒక దగ్గర లైట్ ప్లేస్ ఉంది. యూజువల్లీ వేర్ డు ఐ గో? వేర్ ఎవర్ దెర్ ఇస్ అ లైట్, అక్కడికి వెళ్తాను కదా. సిమిలర్ వే, వన్స్ వీ హ్యావ్ ది లివింగ్ అవర్ విత్ అండర్స్టాండింగ్ వే, అంటే మన వైభవం క్రియేట్ అవుతుందండి. రియల్లీ ఐఎమ్ సీయింగ్ ఇన్ మై లైఫ్ ఆల్సో, అంటే నా వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో కానీ ఎప్పుడైతే మనకు ప్రాబ్లమ్స్ ఉంటే పీపుల్ వోంట్ కమ్ టు అస్. అసలు మన బిహేవియర్ పట్టి వాళ్ళు మన దగ్గర కూడా రారండి. సో అలా వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. మన మీద మనం కరెక్ట్గా ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా లైట్ స్ప్రెడ్ అయిపోతుందండి. ఎంత బాగా స్ప్రెడ్ అవుతుందంటే అది ఒక మ్యాగ్నటిజం లాగా స్ప్రెడ్ అయిపోతుంది. డెఫినెట్లీ పీపుల్ కమ్ టు అస్. ఫర్ దట్ అది మన మీద వర్కౌట్ చేయాలి. సో ఇక్కడ స్టార్ట్ అవుతే ఫస్ట్ మనం ఇక్కడ యాజ్ ఎ ఇండివిజువల్గా మనం స్టార్ట్ అయినాం అనుకోండి, దెన్ స్లోలీ ఇట్ ఈస్ ఎంటర్ ఇన్ టు ద ఫ్యామిలీలో క్రియేట్ అవుతుంది హార్మోనీ. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ బికమ్ దే సొసైటీ. Then if society is well, automatically nature will become good. So this is the way. For this, దీనికి సో there are మానవీయ వ్యవస్థ, మన జీవన మీద కాన్సెప్ట్ లో ఎక్కడెక్కడ లూప్ హోల్స్ ఉన్నాయి, అసలు ఏంటి, మనం ఎక్కడ వర్కౌట్ చేస్తే ఏది సెట్ అవుతుంది అనే కాన్సెప్ట్స్ ఉన్నాయండి. సో ఐఎమ్ ట్రైన్ టు అండర్స్టాండ్ దీస్ కాన్సెప్ట్స్. ఏది సెట్ అవుతే ఎక్కడ సెట్ అవుతుంది, దేని మీద మనం వర్కౌట్ చేస్తే ఏది సెట్ అవుతుంది అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సింపుల్ గా ఏంటంటే ఫస్ట్ వన్ 5 డైమెన్షన్స్. మానవీయ వ్యవస్థలో 5 డైమెన్షన్స్ ఉన్నాయి. సో ఆ 5 ఆయామ్స్ అంటాం ఇక్కడ. ఎడ్యుకేషన్ అండ్ సంస్కారం అండి ఫస్ట్ వన్. ఎడ్యుకేషన్, సంస్కార్. నెక్స్ట్ వన్ హెల్త్ అండ్ సెల్ఫ్ రెగ్యులేషన్. నెక్స్ట్ వన్ ప్రొడక్షన్, వర్క్ అండి, పని, కార్యము. ఎస్. నెక్స్ట్ వన్ జస్టిస్ అండ్ ప్రిజర్వేషన్, అంటే సురక్ష. నెక్స్ట్ వన్ ఎక్స్చేంజ్, స్టోరేజ్. ఇదండి ఫస్ట్ వన్ ఇస్ ద ఎడ్యుకేషన్, సంస్కార్, హెల్త్, సెల్ఫ్ రెగ్యులేషన్, ప్రొడక్షన్, వర్క్, జస్టిస్, ప్రిజర్వేషన్, ఎక్స్చేంజ్ అండ్ స్టోరేజ్. ఇవన్నీ 5 ఆయామ్స్ అంటాము. శిక్ష, సంస్కారము, ఓకేనా. హెల్త్ సంయమ్ అంటారు, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే సంయమ్ అంటామండి. ఎస్. ప్రొడక్షన్ అంటే ఉత్పాదన, వర్క్ అంటే కార్యము, జస్టిస్ అంటే న్యాయము, ప్రిజర్వేషన్ అంటే సురక్ష, ఎక్స్చేంజ్ అంటే వినిమయము, స్టోరేజ్ అంటే కోశ అండి. సో ఈ 5 డైమెన్షన్స్ ఒక్కొక్కటి ఫీల్ చేస్తుందండి ఇక్కడ. దట్ మీన్స్ హియర్ సి, మన ఎడ్యుకేషన్, సంస్కారం తీసుకుంటే అందులో మనకు ఉండవలసింది ఏంటి? ఫస్ట్ మనకు ఉండవలసింది ఎడ్యుకేషన్ అండి.
ఎడ్యుకేషన్ ఉంటే సంస్కార ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎస్, ఎడ్యుకేషన్ మీన్స్ టు హ్యావ్ ది అండర్స్టాండింగ్, ఏం చేయాలి, ఎలా చేయాలి, సో వాట్ నీడ్ టు బి ప్రొడ్యూస్ అనేది ఎడ్యుకేషన్లో ఉంటుంది. సో మన ఎగ్జిస్టింగ్ ఎడ్యుకేషన్ మనం చూసుకుంటే, ఒక్కసారి నేను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తానండి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఒకసారి మనం చూసుకుంటే అవి ఎక్కడ వర్క్ చేస్తున్నాయి? కామన్గా చూసుకుంటే ప్లేస్మెంట్ వస్తే చాలు. రీసెంట్గా కూడా నాకు మీటింగ్ అయింది ఆర్గనైజేషన్ మీటింగ్ అవుతే అవర్ మెయిన్ ఫోకస్ ఎక్కడికి వెళ్తున్నాం? ప్లేస్మెంట్ ఉంటే చాలు, ఇది ఉంటే చాలు అన్న కాన్సెప్ట్లో వెళ్తుంది. సో రియల్లీ వీఆర్ డెవలపింగ్ ద చైల్డ్ని లైఫ్కి ప్రిపేర్ చేస్తున్నామా, లేకపోతే కెరియర్ ప్రిపేర్ చేస్తున్నామా అనే కాన్సెప్ట్ అక్కడ అవ్వట్లేదు మనకు. సో ఓన్లీ ఎడ్యుకేషన్ అలాంటి ఫోకస్ లేకుండా పోతుంది. సంస్కారం అంటే ఏంటంటే మన కాంపిటెన్స్ డెవలప్ చేస్తున్నాము, వాళ్ళ స్కిల్స్ డెవలప్ చేస్తున్నాము, ఓకేనా, వాళ్ళ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నాము. ఎస్, సో ద టెక్నాలజీ అండ్ డెవలప్ ఎలా ఉండాలి? అది హార్మోనియస్ లీడ్ చేసే విధంగా ఉండాలి. వాట్ ఎవర్ ద టెక్నాలజీ వాళ్ళైతే ఏం నేర్చుకుంటున్నారో, ఏమైతే స్కిల్స్ నేర్చుకుంటున్నారో, ఏదైతే కాంపిటీషన్ వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారో అది ఎలా ఉండాలంటే హార్మోనియస్ని డెవలప్ చేసే విధంగా ఉండాలి. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది? ఎప్పుడైతే ఎడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది ఎడ్యుకేషన్ లేనంత వరకు ఇది రాదండి. ఇందులో హార్మోని ఉండదు సంస్కారంలో. సో ఇక్కడ మొత్తము ఎలా డబ్బు సంపాదించాలి, ఎలా వెళ్ళాలి, ఎలాంటి వేసుకోవాలి, అలాంటి దాని మీదనే ఫోకస్ ఉంటుంది. ఇఫ్ వన్స్ వి అండర్స్టాండ్ దిస్ వన్, ఎడ్యుకేషన్ అర్థమవుతూనే సంస్కారం రైట్ డైరెక్షన్లో వెళ్తుంది. ఇక్కడ సంస్కారం అంటే ఏంటంటే వాళ్ళు స్కిల్స్ నేర్చుకోవడం కానీ, ఇంక్లూడింగ్ అస్, ఆల్ ఆఫ్ అస్, స్కిల్స్ కానీ, టెక్నాలజీ కానీ, ఎవ్రీథింగ్. ఎస్, దట్ మస్ట్ బి బేస్డ్ ఆన్ ది ఎడ్యుకేషన్. నెక్స్ట్ హెల్త్ చూసుకోండి. ఎస్, హెల్త్ మనకు ఉండాలంటే, స్వస్థత ఉండాలంటే మనకు సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలండి. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే సంయమనం అంటారు. ఎస్, ఈ సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే ఏంటంటే నా శరీరాన్ని రక్షించే, పోషించే సదుపయోగము తీసుకున్నానన్న ఫీలింగే సెల్ఫ్ రెగ్యులేషన్. ఎస్, ఆ ఫీలింగ్ నాలో ఉంటే, ఆ ఫీలింగ్ నా బాడీని నేను కాపాడుకోవాలి. నా బాడీని ఎందుకు కాపాడుకోవాలి? సో నా బాడీ యొక్క అడ్వాంటేజ్ ఏంటి? నా బాడీ ఆరోగ్యంగా ఉంటే నా సెన్స్ ఆర్గాన్స్ ఉంటే నేను ఇన్పుట్ ట్రాక్ చేసుకొని బేస్డ్ ఆన్ దట్ ఇన్పుట్ నాలెడ్జ్ ఐ కెన్ బి హ్యాపీ. నేను హ్యాపీగా ఉంటాను. నన్ను హ్యాపీగా ఉంచుకోవడానికే నేను హెల్తీగా ఉండాలి. నేను హెల్తీగా ఉంటే నా ఆయామ్స్ అన్ని మంచిగా వర్క్ అవుతాయి, సచ్ దట్ ఐ కెన్ ఎక్వేట్ ద థింగ్స్ బేస్డ్ ఆన్ దట్ వన్. ఐ ఫీల్ బై అండర్స్టాండ్ చేసుకొని అక్కడి నుంచి నాకు ఆనందం వస్తుంది. అంటే దిస్ అండర్స్టాండింగ్ కావాలంటే నాకు హెల్త్ కావాలి, నా బాడీ కావాలి టు మేక్ మై సెల్ఫ్ అండర్స్టాండింగ్ వే. దాని హెల్త్ కావాలంటే నాకు సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి, అంటే రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఐ నీడ్ టు మేక్ మై హెల్త్, మై బాడీ ఈజ్ హెల్తీగా ఉంచుకోవాలంటే మనకు చాలా అందులో కూడా కొన్ని ఆయామ్స్ ఉన్నాయండి. అంటే ఆహారం అని, విహారం అని, ఎస్, మన ఆసనము, ప్రాణాయామం, శ్రమ అండ్ వర్క్, ఎక్సర్సైజ్ అలాంటివి ఉంటుంటాయండి. సో ఇవన్నీ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మన హెల్త్ బాగా ఉంటుంది. సో హెల్త్ మీద కూడా మెయిన్ ఫుడ్ ఫోకస్ కూడా చాలా మంది చేస్తుంటాము. అది కూడా కొంచెం ఒక మనకు డీవియేషన్గా తీసుకెళ్తూ ఉంటుందండి ఆ ఫుడ్ అనేది కూడా ఇదంతా. సో హెల్త్ బాగుండాలంటే ఇవన్నీ ఉంటాయి, వే ఆఫ్ సిట్టింగ్, ఇవన్నీ ఉంటాయి, నాకు అందరూ తెలిసిన విషయాలే. బట్ వీఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంత రెస్పాన్సిబిలిటీ నాకు ఉందా? హయ్యర్గా కనెక్ట్ అవుతూనే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకుంటామండి. హయ్యర్గా మనం కనెక్ట్ కాకపోతే నేను ఎందుకు హెల్తీగా ఉండాలి అనేది మనకు అంతగా అనిపించకపోతే వీ కెనాట్ కనెక్ట్ టు అవర్ బాడీకి మనం కనెక్ట్ కాలేము. సో వీ నీడ్ టు హ్యావ్ ది సెల్ఫ్ రెగ్యులేషన్. ఆ సెల్ఫ్ రెగ్యులేషన్ కంటే మనకు హంగర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయండి. మన హంగర్ని డ్రైవ్ చేసేది చాలా మనల్ని ట్రాప్లో పెడుతుంటాయి కొన్ని. ఏది మనం వెనెవర్ ఫీలింగ్ థర్స్టీగా ఉన్నప్పుడు కూడా ఆకలి అనుకుంటాము. సో ఎప్పుడైతే మనం ఎమోషనల్గా ఇన్బ్యాలెన్సింగ్ ఉన్నా ఆకలి అనుకుంటాము. సో ఎప్పుడైతే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడగానే ఇంక బాగా తినాలనిపించడం, ఓకేనా, షుగర్ లెవెల్స్ తగ్గినా సరే అది ఆకలి అనుకొని అంటే ఇవన్నీ మన ట్రాప్స్ అనమాట. రియాలిటీ ఏంటి? మన బాడీకి కావాల్సింది ఏంటి? న్యూట్రిషన్. అవి అందరికీ తెలుసు అండి, న్యూట్రిషన్ అందరికీ తెలుసు. కానీ కాన్షియస్గా మనం ఎఫర్ట్స్ పెడితే డెఫినెట్లీ దట్ వుడ్ బి హెల్దీ. కాన్షియస్గా ఎఫర్ట్ పెట్టాలి. నేను రీసెంట్గా అంటే నేను ఎక్స్పెరిమెంట్ చేశాను, నా మీదనే చేశాను. సో లాస్ట్ 1.5 month నుంచి ఐ యూస్ టు టేక్ ద ఫ్రూట్స్ వెరీ లెస్ తీసుకుంటాను. నేను ఫ్రూట్స్ ఇంతకుముందు తక్కువ తీసుకునేవాడిని. ఈ మధ్య ఏం చేశానంటే నేను నైట్ తక్కువ ఫుడ్ తీసుకునేవాడిని, సాలిడ్స్ తీసుకునేవాడిని.
తీసుకుంటే ఎందుకు ఫుడ్స్ కాకుండా వేరే ఐటమ్స్ రీప్లేస్ చేసుకోవచ్చు కదా అనేది నేను దీన్ని వర్కౌట్ చేస్తున్నాను. ఫుడ్ దేని మీద ఆధారపడి ఉంటుంది, మన సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ అని వర్కౌట్ చేస్తే నేను రీసెంట్గా నైట్ టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఈ ఫ్రూట్స్ తోటి డిసైడ్ చేశాను ఎట్లా ఉంటుందని. రియలీ దట్ ఈస్ ఆబ్వియస్లీ గుడ్, మంచిగా ఉంది. ఇంతకుముందు అలాంటి కండిషన్ ఉండే నాకు, ఫ్రూట్స్ తింటే మళ్ళీ ఆకలి అవుతుంది అని ఇట్లా ఉంటుండే, అంటే ఎవరి బాడీ లెవెల్ పెట్టాలి. సో నైట్ టైంలో కూడా నేను ఫ్రూట్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. సో ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే నిజంగా వీ కెన్ అకామిడేట్ అవర్ బాడీ విత్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆల్సో. కానీ మన కండిషన్స్ వల్ల ఇదే ఉండాలి అలే ఉండాలని ఉంటుంది. బట్ హియర్ ఇఫ్ ఐ టేక్ ద రెజల్యూషన్ వీ కెన్ మెయింటైన్ ద ప్రాపర్ హెల్త్ టిప్స్ కంపల్సరీ చేయొచ్చండి. సో నేను రీసెంట్గా చేశాను కూడా అది. సో ఇక్కడ నేను కంక్లూజన్ ఏం చేసుకున్నానంటే, నేను నా లైఫ్లో కంక్లూడ్ చేసుకుంది ఏంటంటే, ది సెలెక్షన్ ఆఫ్ ది ఫుడ్, మీరు ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి, ఏదైనా సెలెక్ట్ చేయండి, అది నా లైఫ్ నేను అనుభవించాను. దట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ మైండ్ సెట్ అని అనిపించింది నాకు. ప్యూర్లీ బేస్డ్ ఆన్ అవర్ మైండ్ సెట్. సో వీ హ్యావ్ టు డిసైడ్ అది ఏం చేసుకోవాలనేది మనం డిసైడ్ అయితే సరిపోతుంటుంది. సో నేను రియలైజ్ అయ్యాను, నాకు నా మైండ్ సెట్ మీద ఆధారపడుతుంది నా ఫుడ్ సెలెక్షన్ అనేది. సో వెన్ ఎవర్ ఐ నీడ్ ఇట్, వెన్ ఎవర్ ఐ రిక్వైర్డ్ ఇట్, అలా బేస్ చేసుకుని తీసుకుంటున్నాను. రియల్లీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ అండి, అంటే హెల్దీగా కూడా ఫీల్ అవుతున్నాను. సో దట్ ఈస్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ ఇట్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఉండవలసింది మనకు ఇదండి, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి. నెక్స్ట్ వన్ చూడండి, ప్రొడక్షన్ తీసుకున్నాము, వర్క్ తీసుకున్నాము. ఎస్, ప్రొడక్షన్ అండ్ వర్క్, ఇందులో మనకు ఉండవలసింది కార్యం అండి. బట్ నవేడేస్ ఆల్ ఆఫ్ అస్, ఆల్ ఇండస్ట్రీస్, ఎవ్రీథింగ్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాం అంటే ప్రొడక్షన్ మీద ఫోకస్ చేస్తున్నాం. ప్రొడక్షన్ ఆల్రెడీ ఉందండి, మోర్ దెన్ ఎనఫ్, చాలా ప్రొడక్షన్ ఉంది. మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇళ్లలో చూసుకుంటే మన ఇళ్లలో, సో హౌ మెనీ గూడ్స్, హౌ మెనీ థింగ్స్ ఆర్ అన్యూజ్డ్ థింగ్స్ ఎట్ అవర్ హోమ్, చాలా ఉన్నాయి. సో ఇప్పటికి కూడా రీసెంట్గా మా ఇంట్లో ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాను. సో లాక్డౌన్ తర్వాత అవి రిలయన్స్ మార్ట్స్ ఇవన్నీ ఓపెన్ చేశారండి. రిలయన్స్ మార్ట్స్ ఇవన్నీ, బిగ్ బజార్ షాపింగ్స్ అవన్నీ ఓపెన్ చేసి వాళ్ళ స్టాక్ ఏదో మిగిలి ఉంటుంది కదా, అంతమంది మిగిలి ఉన్నది, వాళ్ళ ఆఫర్స్ పెట్టారనమాట. ఆఫర్స్ పెట్టేసరికి బై 1 get 1 free సంథింగ్ ఏదో ఆఫర్స్ పెట్టేసరికి ఏమంటే మా ఇంట్లో వాళ్ళు చూశారు, అది మా బ్రదర్ వాళ్ళు చూశారు. చూసేసి అరే ఆఫర్స్ పెట్టారు కదా, మంచి తీసుకుందామా, వెళ్ళిపోయి తీసుకుందామా అన్నట్టుగా అంటున్నారు. నాకు అప్పుడే అంటే వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేయలేదు, నాకు అనిపించింది ఇప్పుడు వస్తువులు కొనడం అయినా, ఈ బట్టలు అయినా ఏమైనా సరే ఆఫర్స్ ఉన్నాయని కొనాలా, మనకు అవసరం ఉన్నాయని కొనాలా? దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఎక్కువ అమ్ముడు పోతున్నాయని మనం ప్రొడక్షన్ పెంచాలా, అవసరం ఉన్న ప్రొడక్షన్ పెంచాలా? దిస్ అనదర్ థింగ్. సో ఏ డైరెక్షన్ మనం ఆలోచిస్తున్నాం అంటే, మనకు అవసరం ఉన్నాయని వస్తువు కొనుక్కోవాలా, ఆఫర్ పెట్టిరని కొనుక్కోవాలా? ఏదైతే ఎక్కువ అమ్ముడుపోతుందని ప్రొడక్షన్ చేయాలా, ఏదైతే నేచర్కి హార్మ్ చేయకుండా జస్ట్ అవసరం ఉన్నది ప్రొడక్షన్ చేయాలా? సో ఎక్కడ వర్క్ చేస్తున్నాం మనం? సో ఈ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రేదర్ దాన్ ది ప్రొడక్షన్, హౌ ఐఎమ్ వర్కింగ్. సో ఏ విధంగా వర్క్ చేస్తున్నాను, నేచర్కి ఎక్స్పర్ట్ కాకుండా వర్క్ చేస్తున్నామా, రిసోర్సెస్ డిప్లిషన్ కాకుండా వర్క్ చేస్తున్నామా, ఎలా వర్క్ చేస్తున్నాం? ఎస్, దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఐఎమ్స్. నెక్స్ట్ వన్, ఇందులో చూసుకోండి. సో జస్టిస్ అంటే న్యాయము. హియర్ ఐ హోప్ యూర్ ఆల్ ఆఫ్ యూ సీ, జస్టిస్ అంటే న్యాయం అండి, అండ్ ప్రిజర్వేషన్ అంటే సురక్ష. ఎస్, సో మనం ఫోకస్ ఎక్కడ పెట్టామంటే మెయిన్ సెక్యూరిటీ మీద పెట్టామండి. సపోజ్ ఇఫ్ టేక్ మనం పొలిటీషియన్సే కానీ ఎక్కడ తీసుకొని సీసీ కెమెరాలు ఇవన్నీ తీసుకోండి, అవన్నీ పెడితే మనం ఏమనుకుంటున్నాం అంటే చాలా సెక్యూర్డ్గా అనుకుంటున్నాము. ఎస్, ఇప్పుడు మన చుట్టూ 100 మంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటే మనం మోర్ సెక్యూర్డా, మోర్ ఇన్సెక్యూర్డా అండి? దాన్ని మనం డెవలప్ అనుకుంటున్నాము. 100 సీసీ కెమెరాలు ఉన్నాయి నా బిల్డింగ్కి, ఈ స్ట్రీట్కి మొత్తం 100 సీసీ కెమెరాలు ఉన్నాయి, ఈ విలేజ్కి మొత్తం ఇలా ఉంది. ఎస్, సిటీ మొత్తం ల్యాక్స్ ఆఫ్ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఇట్ ఈస్ మీనింగ్ దట్ వాట్? మోర్ ఇన్సెక్యూర్డా, సెక్యూరిటీ ఉన్నట్ట? దాన్ని మనం ఏం చేసుకుంటున్నామంటే దట్ ఈస్ అ సెక్యూరిటీ డెవలప్డ్ అనుకుంటున్నాము. సో ఎక్కడ ప్రాబ్లం ఉంటుంది అది? సో ఎక్కడ ప్రాబ్లం ఉందంటే న్యాయం జరగట్లేదండి. ఇఫ్ ఐ ఎన్ష్యూర్ దిస్ వన్, జస్టిస్ మనం ఎన్ష్యూర్ చేస్తే ప్రిజర్వేషన్ ఆటోమేటిక్గా ఉంటుంది, అంటే సురక్ష అనేది ఆటోమేటిక్గా ఉంటుంది. ఈ జస్టిస్ ఎన్ష్యూర్ చేయాలంటే నాకు కావాల్సిన రిలేషన్షిప్సే, అండర్స్టాండింగే కావాలి. వన్స్ వీ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఇండివిజువల్, ఎట్ ది లెవెల్ ఆఫ్ ది ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ మెంబర్స్, అవన్నీ మనం అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉంటే ఇది సురక్ష అనేది ఆటోమేటిక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నేను ఇప్పుడు సురక్ష, మీరు జస్టిస్ ఎస్టాబ్లిష్ సురక్ష ఉండాలంటే మన ఇల్లు మొత్తం ఓపెన్ చేసుకుని లాక్ వేయకుండా డోర్ అట్లా అని చెప్పట్లేనండి. ఆఫ్టర్ ఎన్ష్యూరింగ్ దిస్ అండర్స్టాండింగ్, ఇది ఎన్ష్యూర్ చేసిన తర్వాత మనం అలా ఉండొచ్చు. ప్రస్తుతానికి అలా లేదు సిస్టమ్.
సిస్టమ్ వీ హ్యావ్ ది అనదర్ మోడ్. ఎస్, సిస్టమ్ ఇప్పుడు వేరే రకంగా ఉన్నది టు ఎస్టాబ్లిష్ దట్ వన్. సో వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్, మన మీదనే మనం వర్క్ చేయాలి. సో మనం ఇవన్నీ సురక్ష ఉండి ఇన్ని కెమెరాలు, ఇంతమంది సెక్యూరిటీ గార్డ్స్, ఇంతమంది ఉండేసరికి దాన్ని డెవలప్డ్ అనుకుంటున్నాము, సో సెక్యూర్డ్ అనుకుంటున్నాము. ల్యాక్ ఆఫ్ అవర్ అండర్స్టాండ్, బట్ దట్ ఈస్ ఇన్సెక్యూరిటీ యాక్చువల్లీ. ఇఫ్ రియల్లీ అండర్స్టాండ్ దట్ ఈస్ అ రియల్లీ ఇన్సెక్యూరిటీ మీనింగ్. ఆ సెక్యూరిటీకి రావాలంటే మనకు జస్టిస్ ఉండాలి. జస్టిస్ అంటే న్యాయము. న్యాయం అంటే ఏంటి? మన చుట్టూ ఉన్నవారు, మనతో ఉన్నవారు వాళ్ళ ఇరువురు హ్యాపీగా ఉండాలి. సో అక్కడ ఇరువురు మనం హ్యాపీగా లేమంటే మనము ఆర్గ్యుమెంట్లో కానీ ఎక్కడైనా మనం విన్ అయినా సరే ఆ రిలేషన్షిప్ వీక్ అవుతున్నట్టండి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది క్లికింగ్ పాయింట్ ఫర్ మీ. నాకు క్లిక్ అయిన పాయింట్ ఇది. ఒక రిలేషన్షిప్ చూసుకున్నాం అనుకోండి, ఎనీ రిలేషన్షిప్. సో అందులో మనం లాజికల్గా చాలా విన్ అయిపోయాము, చాలా అసలు ప్రూవ్ చేసుకున్నాం, లాజికల్ విన్ అయిపోయాము. ఆ రిలేషన్షిప్లో ఏ ఒక్కరు విన్ అయినా అండి, ఏ ఒక్కరు విన్ అయినా ఆ రిలేషన్షిప్ వీక్ అవుతుందండి. ఏ ఒక్కరు, ఎనీ వన్ అమాంగ్ ద పీపుల్ 2-3 మెంబర్స్ ఉండండి, అందులో ఒక్కరు విన్ అయినా సరే ఆ రిలేషన్షిప్ వీక్ అవుతుంది. రిలేషన్షిప్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇద్దరు గెలవాలండి. ఇద్దరు గెలిస్తేనే అది దట్ ఈస్ కాల్ జస్టిస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అది దట్ ఈస్ ద మీన్. జస్టిస్ మనం ఎన్షూర్ చేస్తే అసలు సురక్ష అనేది ఆటోమేటిక్ అండి. సో ఫస్ట్ మనకి ఎడ్యుకేషన్ ఉంటే సంస్కార్ న్యాచురల్గా వస్తుంది, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంటే హెల్త్ న్యాచురల్గా ఉంటుంది, వర్క్ మీద ఫోకస్ చేస్తే ప్రొడక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. వర్క్ అంటే ఏంటి ఇక్కడ? సో హార్మోనిని డిస్టర్బ్ చేయకుండా, సో అలాంటి వర్క్ చేయాలి, ప్రొడక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది. దెన్ న్యాయం ఉంటే సురక్ష ఆటోమేటిక్గా వస్తుంది. దెన్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ థింగ్, స్టోరేజ్ అండ్ ఎక్స్చేంజ్. స్టోరేజ్ మనం కూడా చూడండి, మన ఇంట్లో కొనే ఎక్కడైనా సరే మన స్టోరేజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా, ఎక్స్చేంజ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నామా? ఎక్స్చేంజ్ అంటే వినిమయం, అంటే వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ దేర్ విత్ మీ, దాన్ని ఎక్స్చేంజ్ చేసుకో. ఇట్ కెన్ మీన్ టర్మ్స్ ఆఫ్ ది మెటీరియల్ కావచ్చు, మనీ కావచ్చు, టైం కావచ్చు. ఈ మూడు ఏదైనా, ఇందులో ఏదైనా మనం ఎక్స్చేంజ్ చేస్తున్నామా? ఎక్స్చేంజ్ చేస్తున్నామా? ఫ్యూచర్ కొరకు స్టోర్ చేస్తున్నామా? ఎస్. సో ఇఫ్ మీరు ఎక్స్చేంజ్ ఉన్నది, మన లైఫ్లో ఎక్స్చేంజ్ ఉన్నది అనుకోండి, ఎక్స్చేంజ్ ఉంటే ఆటోమేటిక్గా స్టోర్ అయి ఉంటుందండి. అంటే వాట్ ఎవర్ యూ ఎక్స్చేంజ్ ఇన్ ద పీపుల్, సో ఎక్స్చేంజ్ అమాంగ్ ద పీపుల్ విత్ రెస్పెక్ట్ టు అదర్స్, మన ఎక్స్చేంజ్ ఇట్ కెన్ బి ఎనీ టైం అయినా, జస్టిస్ అయినా, మీరు ఏదైనా ఎక్స్చేంజ్ చేయండి, అది ఆటోమేటిక్గా స్టోర్ అయి ఉంటుంది నేచర్లో, అండ్ దట్ విల్ కమ్ బ్యాక్, మీకు వచ్చేస్తుంది వెనకకు. ఎస్. బట్ మనం ఎక్స్చేంజ్ మర్చిపోయి స్టోరేజ్ మీద ఫోకస్ చేసుకుంటే వెళ్ళాం అనుకోండి, మనకు ఎన్ని లైఫ్లోకి వచ్చేసినా సరే మనకు సరిపోనట్టే ఉంటుంది. సో ఎక్స్చేంజ్ కావాలంటే నాకు రిలేషన్షిప్ కావాలి. సో వన్స్ ఐ రికగ్నైజ్ ద రిలేషన్షిప్, ఎప్పుడైతే నేను రిలేషన్షిప్ రికగ్నైజ్ చేస్తానో ఎక్స్చేంజ్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఆటోమేటికలీ. ఎప్పుడు ఎక్స్చేంజ్ జరుగుతుంది? నాకు ఉన్నదన్న ఫీలింగ్ నాకు ఉంటే దెన్ ఆటోమేటికలీ ఎక్స్చేంజ్ విల్ బి హ్యాపెన్. సో ఎక్స్చేంజ్ జరిగిందంటే స్టోరేజ్ ఆల్రెడీ ఉంది కదా. వీ నోడ్ టు వర్క్ సపరేట్ ఫర్ ది స్టోరేజ్. స్టోరేజ్కి సపరేట్ వర్క్ చేయని అవసరం లేదు. సో స్టోరేజ్ ఆల్రెడీ ఉంటుంది. ఇఫ్ ఐ బిహేవ్ వెల్ విత్ అదర్ పర్సన్ మనం వెల్గా బిహేవ్ చేస్తే ఆల్రెడీ సొసైటీలో అది ఎగ్జిస్ట్ అయింది. నేను రీసెంట్గా నాకు జరిగిన లైఫ్లో ఇన్సిడెంట్ చెప్తాను. ఇది ఒకరోజు నాకు కార్ యాక్సిడెంట్ అయింది. ఐ హోప్ అందరు వింటున్నారు అనుకుంటున్నాను. ఒకరోజు నేను ఎక్కడ మన జేబిఎస్ బస్ స్టాండ్ దగ్గర అండి, జేబిఎస్ బస్ స్టాండ్, నాకు ఇది కాన్సెప్ట్ తెలిసిన తర్వాత నేను లైఫ్లో కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను, రియల్గా చూస్తున్నాను. నాకు కార్ యాక్సిడెంట్ అయిందండి. అంటే నా కాల్ నుంచి కార్ వెళ్ళిపోయింది ఆ స్పీడ్ బ్రేకర్ మన ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర. అక్కడ కారు వెళ్ళిపోయిన తర్వాత నన్ను క్రాస్ చేసి తను ముందుకు వెళ్ళాడు. పెద్ద వెహికలేనండి, అది పెద్ద వెహికల్, ఇన్నోవా టైప్ వెహికల్. నేను నా మిస్సెస్ వెనక ఉంది, నేను బండి మీద ఉన్నాను. నేను బండి అక్కడ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఆ బండి నా కాల్ నుంచి వెళ్ళిపోయినప్పుడు తను ముందుకు వెళ్ళిండు, కొంచెం నాకు కనపడుతుంది తను. నేను జస్ట్ అమ్మ అని కాల్ తీసేస్తాను. తర్వాత నేను అతన్ని ఏం అనలేదండి, జస్ట్ ఐ స్మైల్డ్ ఎట్ హిమ్. స్మైల్ ఎట్ ఉండి కొంచెం అన్నట్టుగా నేను రిక్వెస్ట్గా చెప్పాను అంతే. ఇంకా నేను తనని ఏమనలేదు. కానీ మా వైఫ్ గా చాలా డిస్టర్బ్ అయిపోయింది. తను ఇంకా నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, నీకు దెబ్బ తగిలింది కదా, అట్లా ఫోన్ చేస్తాను, ఇట్లా ఫోన్ చేస్తానంటే వద్దులే కన్నా అని చెప్పేసి తనకు చెప్పాను. అది జరిగింది. తను ఓకే ఆయన తర్వాత ఉండి తను ఓకే అండి సారీ అన్నట్టుగా తను ఏదో ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చేశాడు. నేను కూడా అలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాను. అక్కడ ఎండ్ అయిపోయింది. ఇద్దరం కలిసి వెళ్తున్నాం, నేను మా మిస్సెస్ వెళ్తున్నప్పుడు నేను మా మిస్సెస్ చెప్పాను, సపోజ్ కన్నా తను నాకు యాక్సిడెంట్ చేసినప్పుడు అది జరిగింది కదా, జరిగినప్పుడు నేను బండి దిగేసి ఆయన ఏం చూసుకోవాలి కదా, సిగ్నల్ పడింది కదా బండి మీద, ఇవన్నీ ఎలా చేసావు అని చెప్పేసి ఆయన దింపేసి అంత ఆర్గ్యుమెంట్ చేసి కొట్టేసి అది చేసామనుకో, సంథింగ్ జరిగితే నెక్స్ట్ అతని సీక్వెన్స్ ఎలా ఉండొచ్చు ఇన్ కేస్ ఫ్యూచర్లో.
ఎస్ ఇన్ కేస్ అతనికి కూడా ఏదైనా నేను అలా ఫీల్ అయ్యాను, అతనికి కూడా ఏదైనా వెహికల్ ఏదైనా జరిగినా సరే నెక్స్ట్ అతని బిహేవియర్ ఇలానే ఉండొచ్చేమో. ఇప్పుడు అతను నేను ఎక్స్క్యూజ్ మోడల్ తీసుకుంటే సో ఏం అంటే న్యాచురల్గా అతను యాక్సెప్ట్ చేస్తే కావాలని ఎవరు మిస్టేక్ చేయరు, ఏదో సమ్ ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వల్ల తను మిస్టేక్ చేసిండు అనేది అతని దగ్గర నేను ప్రూవ్ చేయగలిగితే నెక్స్ట్ ఆయన వేరే దగ్గర బిహేవ్ చేసినప్పుడు ఇది ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అంటే నేను ఏదైతే ఈ సొసైటీలో నేను ఎక్స్చేంజ్ చేశానో ఎస్ దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ ద సొసైటీ ఆర్ నేచర్. సో తను బిహేవియర్ వల్ల కొన్ని చేంజెస్ రావచ్చు కదా, అరే నాకు అలా జరిగింది కదా ఆ రోజు తను ఏమనలేదు కదా, ఇలా కూడా ఇక్కడ అన్న కూడా అనే ఆలోచన వస్తుందేమో అనే ఉద్దేశంతో నేను అతను ఏమనలేకన్నా అని చెప్పాను. సో సచ్ కైండ్ సింపుల్ ఎక్స్పెరిమెంట్ సార్, సింపుల్ ఎక్స్పెరిమెంట్ వీ కెన్ డూ. సో అలా జరగడం ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది, అది ఇన్స్టెంట్. సో ఇట్లా మనకి ఇక్కడ ఉంటే దీనివల్ల ఇవన్నీ ఎస్టాబ్లిష్ అయిపోతాయండి. ఈ 4 ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ సొసైటీ, నేచర్. సో ఇండివిజువల్లో తీసుకుంటే రైట్ అండర్స్టాండింగ్ కావాలి. రైట్ అండర్స్టాండింగ్ కావాలంటే నాకు ఎడ్యుకేషన్ ఉండాలి. ఎస్ ఈ ఎడ్యుకేషన్ ఉంటే మనకు రైట్ అండర్స్టాండింగ్ వచ్చేస్తుందండి. ఎడ్యుకేషన్ ఉంటే మనకు రైట్ అండర్స్టాండింగ్ వస్తుంది. సో ఎడ్యుకేషన్ అంటే అండర్స్టాండింగ్ అవర్ సెల్ఫ్. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఫీలింగ్స్ కానీ ఇంకా వేరే అవన్నీ ఉంటాయి కదండి, అవి ఆటోమేటిక్గా అవి మనకు అర్థం చేసుకుంటే వాటి మీద మనం మెయిన్ ఫోకస్ చేస్తే స్లోలీ దట్ లీడ్స్ టు ది ప్రాస్పరిటీ ఇన్ ద ఫ్యామిలీ. సో ఆల్ ఇండివిజువల్స్ ప్రాస్పరిటీ ఇన్ ద ఫ్యామిలీ, అందరూ ప్రాస్పరిటీగా ఫీల్ అయినప్పుడు అలాంటి ఫ్యామిలీస్ బంచ్ అవుతాయని అందరూ ఫియర్లెస్ సొసైటీ మనకి క్రియేట్ చేసి, అలా ఫియర్లెస్నెస్ సొసైటీ ఉంటే దట్ ఓంట్ డిస్టర్బ్ ది నేచర్ మీద అంత డిస్టర్బెన్స్ జరగదు. సో హార్మోనీ వీ కెన్ క్రియేట్ ఇన్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. సో ఫర్ దట్ ఎడ్యుకేషన్ కావాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ ఉండాలి, నేను వర్క్ మీద ఫోకస్ చేయాలి, జస్టిస్ కావాలి అండ్ ఎక్స్చేంజ్ కావాలి. ఎస్ దీస్ ఆర్ ద 5 డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్డర్. సో ఈ 5 డైమెన్షన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటే స్లోలీ వీ కెన్ బ్రింగ్ ద హార్మోనీ ఇన్ సొసైటీ అండి. ఫర్ దట్ ఐ నీడ్ టు వర్క్ ఆన్ మై సెల్ఫ్. నా మీద నేనే వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. స్టిల్ ఐ టు హ్యావ్ ది సమ్ చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. వర్క్ చేస్తూ ఉంటే మనకి ఇంకా చాలా కనపడుతుంటాయండి. సో దెన్ వీ కెన్ వర్క్ ఆన్ అవర్ సెల్ఫ్, స్లోలీ వీ కెన్ బ్రింగ్ టు ద హార్మోనియస్ సొసైటీ. నాకు రీసెంట్గా నాకు ఒక ఎక్స్పెరిమెంట్ నిన్ననే జరిగిందండి, అది కూడా నేను షేర్ చేస్తాను. అంటే ఇలాంటి చేస్తుంటేనే మంచిగా ఉంటుందండి. సో నిన్న జరిగిన నాకు ఏంటంటే, నేను యాక్చువల్గా ఇంట్లోకి వెళ్ళి నేను 8:45కి ఆఫీస్కి స్టార్ట్ అవుతానండి. 8:45కి నేను ఇంజనీరింగ్ కాలేజీలో లెక్చరర్. నేను 8:45కి స్టార్ట్ అవుతాను. సో నా స్కెడ్యూల్ ఇంకా బాబుకు స్నానం చేయించి బాబుతో ఉండి అటు ఇటు అనేసరికి నాకు ఆ రోజు కొంచెం నిన్న లేట్ అయిపోయింది. 8:45 సంథింగ్ అయింది. మా బాబుతో నేను ఇంటరాక్ట్ అయ్యాను. మార్నింగ్ 6:30కి నేను చదువుకునే టైంలో వచ్చేస్తాను అనమాట. 6:30 నుంచి నేను కాలేజ్కి వెళ్ళేంత వరకు అతనితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను. అంటే అతనితో ఎక్కువ ప్రయారిటీ టైం ఇవ్వడం చేస్తూ ఉంటాను. అయితే నిన్న నన్ను 7:30కి అరౌండ్, నాన్న నాకు హైట్ కొని నాన్న అన్నాడు. 7:30 అయింది కదా, అంటే ఈజీలీ ఐ కెన్ పర్చేజ్ ద కైట్ ఫర్ హిమ్. నేను కొనించవచ్చు తనకు. సో అప్పటికి షాప్ తీయరు కదా, సరేనా షాప్ తీసినాక నీకు కైట్ కొనిస్తానని చెప్పేసి నేను ప్రామిస్ చేశాను తనకు. ప్రామిస్ చేసిన తర్వాత ఇక నేను వేరే నా వర్క్స్ అవి అంత పనులు అవన్నీ చేసుకుంటున్న క్రమంలో 8:45 అయింది. 8:45 అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా నేను అప్పటికి ఇంకా స్నానం కూడా చేయలేదు, ఇంకా రెడీ కాలేదు. సో బాబు అప్పుడు ఆ టైంలో ఏమంటున్నాడంటే, నాన్న నాకు కైట్ కావాలని మళ్ళీ అడిగాడు. అరే నేను మర్చిపోయాను అనమాట. సత్యకు కైట్ కొనిస్తాను కదా, నేను కొనిలేదే, మర్చిపోయాను యాక్చువల్గా. సో మా మిస్సెస్ వీళ్ళంతా ఉండి, అంటే తను ఉండి, అరే కన్నా సత్య నువ్వు నాన్న పోయేటప్పుడు నాన్నని ఇలా చేయకు అనేది తను కూడా కొంచెం డిస్టర్బ్గా అన్నది అనమాట. అరే సత్యకు అరే కైట్ కొనిలేదు, ఎట్లా దీన్ని అన్నట్టు ఆలోచించాను. సో నేను ప్రామిస్ చేశాను కాబట్టి తను కొనియాలి కైట్. సో నేను కొంచెం 5 minutes అటు ఇటు అయినా సరే నేను మేనేజ్ చేసుకోగలను, కాలేజ్కి వెళ్ళడం మేనేజ్ చేసుకోగలను. కానీ సత్య డిస్టర్బ్ అంటే నా ఇంటిగ్రిటీ నేను చెక్ చేసుకోవడానికి. సో ఎలా చేయాలని చెప్పేసి నా స్నానం చేసుకోవడానికి 3-4 minutes 5 minutes పడుతుంది అనుకోండి. నేను షూ వేసుకోవడానికి ఇంకో 5 minutes 3 minutes ఒక 2-3 minutes పడుతుంది. ఇక్కడ నేను టైం సేవ్ చేయగలిగితే ఐ కెన్ పర్చేజ్ ద కైట్ ఫర్ మై సన్ అని అనుకొని నేను స్నానం 5-10 minutes చేసే స్నానము 1 minute 2 minutes జస్ట్ 2 చెప్పులు పోసుకొని వచ్చేస్తాను. నేను నిన్న కాలేజ్కి వెళ్ళేటప్పుడు నేను షూ వేసుకోలేదు, చెప్పులు వేసుకెళ్తే ఏమైతే జస్ట్ టైం కూడా సేవ్ అయిపోయింది. ఆ 5 minutesలో నేను ఆ బాబుని తీసుకొని వెళ్ళి నేను కైట్ తీసుకొని, అప్పుడు అంతకుముందు ఏడ్చాడు, నేను కైట్ తీసుకొని వచ్చేసి ఆ బాబుకి ఇచ్చేసి నేను కాలేజ్ స్టార్ట్ అనండి. స్టార్ట్ అయితే అతను ఎంత హ్యాపీగా నాకు విష్ చేశాడంటే అసలు ఆ 5 minutes టైమే. అంటే ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటన్నా, ఏ పాయింట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నానంటే, నేను ఇక్కడ ఇఫ్ ఐ గివ్ ద ప్రయారిటీ, దేనికైనా మనం ప్రయారిటీ ఇస్తే
టైం ఆటోమేటిక్గా కనపడుతుందండి. దట్ ఈస్ ఐ వాంటెడ్ టు కన్వే. దేనికైనా మనం ప్రయారిటీ చేస్తే ఏది ఎనీథింగ్ మన మీద, మనమైనా ఫ్యామిలీ మీద అయినా, సొసైటీ మీద ఎక్కడైనా సరే మనం ప్రయారిటీ పెడితే, ఆ ప్రయారిటీ అనేది హై కాజ్కు ఉంటే ఆటోమేటికల్గా మనం టైం తీస్తామండి. అది ఆ పాయింట్ నేను చాలా చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇక్కడ నాకు కొంచెము అనిపించింది అనమాట. అంటే చిన్న చిన్న ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మా సన్న మీద, ఫ్యామిలీ మీద, మా సత్య మీద, మా పిల్లల మీద, మా అన్నయ్య పిల్లల మీద కొంచెం మనం చేస్తున్నామండి. ఇంకా మనం డెవలప్ చేసుకుంటే ఇంకా బాగా చేయొచ్చని పడింది. సో ఇంకో పాయింట్, ఇంకొక కంక్లూజన్ పాయింట్ నేనేం చేయగలను అంటే, ఇక్కడ ఇది చిన్న చిన్న ప్రయారిటీస్ చేసుకుంటే అలా చేయగలము. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నాకు రియలైజ్ అయిన పాయింట్ ఈ మధ్య కాలంలో, ఇఫ్ ఐ నాట్ హ్యాపీ విత్ ద ఎగ్జిస్టింగ్ సెటప్, వాట్ ఎవర్ ద సెటప్ ఐ హ్యావ్, అది ఏటైనా కానీ, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మెటీరియల్లో కానివ్వండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ది పీపుల్ అరౌండ్ యూ కానివ్వండి, ఏదైనా సరే ఈ ఎగ్జిస్టింగ్ సెటప్స్తో నేను హ్యాపీగా లేకపోతే, ఫ్యూచర్లో కూడా నేను హ్యాపీగా ఉండలేను. ఎందుకంటే ఈ హ్యాపీనెస్ అనేది మెటీరియల్ నుంచి రాలేదు, ఈ హ్యాపీనెస్ అనేది థింగ్స్ నుంచి రాలేదు. హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ అవర్ అండర్స్టాండింగ్. ఈ సెటప్ తోటి నేను హ్యాపీగా ఉండగలగాలి. హ్యాపీగా ఉండాలంటే నా అండర్స్టాండింగ్ నేను పెంచుకోవాలి. సో దెన్ ఫ్యూచర్లో దెర్ ఇస్ ఎ స్కోప్ దట్ డెఫినెట్లీ ఐ కెన్ బి హ్యాపీ. సో ఇది ఈ పాయింట్ కూడా నాకు బాగా క్లిక్ అయిందండి ఈ మధ్య. సో ప్రయారిటీ ఉంటే మనం డెఫినెట్లీ టైం ఇవ్వగలము, దేనికైనా టైం ఇవ్వగలము. సో దీస్ ఆర్ ద 5 డైమెన్షన్స్ అండి, 5 డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్డర్. సో ఎడ్యుకేషన్ ఉంటే సంస్కారం ఆటోమేటిక్గా వస్తుంది. సంస్కారం అంటే డెవలపింగ్ ఆఫ్ ది స్కిల్స్, టెక్నాలజీ నేర్చుకోవడము. ఇప్పుడు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఫోకస్ చేస్తున్నాయి? టెక్నాలజీ మీద, స్కిల్స్ మీదనే ఫోకస్ చేస్తున్నాయా? దెన్ హౌ టు యూజ్ దోస్ స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నాయా? హౌ టు యూజ్ ద స్కిల్స్ మీద ఫోకస్ చేస్తున్నామా, జస్ట్ టెక్నాలజీ వైపు వెళ్ళిపోతున్నామా? నెక్స్ట్ హెల్త్ మీద ఫోకస్ చేయాలంటే ఆ రెస్పాన్సిబిలిటీ నాకు తీసుకుంటున్నాను నేను. ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ మై బాడీ, టు నర్చర్ మై బాడీ, టు మేక్ రైట్ యూటిలైజేషన్ ఆఫ్ మై బాడీ, టు ప్రొటెక్ట్ మై బాడీ. దట్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఉంటే ఆటోమేటిక్గా అది సెట్ అయిపోతుందండి. సో ప్రొడక్షన్ అంటే ఏం ప్రొడక్ట్ చేయాలి, సో ఎంత ప్రొడక్ట్ చేయాలి, సో దాని మీద వర్కౌట్ చేయాలి. ఏది ఎక్కువ అమ్ముడుపోతుంది, ఏ ఎక్కువ ఆఫర్స్ ఉన్నాయి, వాటి మీద కాకుండా. దెన్ సురక్ష, జస్టిస్ అంటే న్యాయం మీద మన ఫోకస్ ఉండాలి. జస్టిస్ ఆటోమేటిక్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకటి ఉంటే ఒకటి ఉంటుందండి ఇందులో. ఏదైనా ఒక దాని మీద ఫోకస్ చేస్తే అది ఉంటుంది. సో ఎక్స్చేంజ్ ఉంటే స్టోరేజ్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఎక్స్చేంజ్ కావాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ద థింగ్స్. సో దీస్ ఆర్ ఆల్ 5 డైమెన్షన్స్ ఆఫ్ ది హ్యూమన్ ఆర్డర్. సో ఇది మనం ఎస్టాబ్లిష్ చేయగలిగితే స్లోలీ ఇట్ విల్ స్ప్రెడ్ ఇన్ టు ద సొసైటీ అండ్ నేచర్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ అండి. సో ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పాను అనుకుంటా. ఐ హోప్ నేను వన్ స్టోరీ, యూజువల్లీ ఐ యూజ్ టు టేక్ వన్ స్టోరీ. ఒక అందరు లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ టైమ్ దట్ స్టోరీ. ఒక్క స్టోరీని 5 minutesలో కంప్లీట్ చేస్తాను. అది యూజువల్గా తీసుకుంటాను, నాకు చాలా ఇంట్రెస్ట్ అయిన స్టోరీ అది, అంటే డేటా కనెక్ట్ అయింది. వినపడుతుందండి నా వాయిస్? వినిపిస్తుంది సార్. జస్ట్ ఇక్కడ చిన్న స్టోరీ అండి, మీకు అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటా ఈ స్టోరీ. ఒక ఫాదర్ ఉంటాడు, వాళ్ళకి 2 పిల్లలు ఉంటారు, ఒక పాప ఒక బాబు ఉంటారు. వైఫ్, హస్బెండ్ అందరూ ఆబ్వియస్లీగా ఉంటుంటారు ఫ్యామిలీ వాళ్ళు. అయితే ఫాదర్కి పేపర్ చదివే అలవాటు అండి, బాగా పేపర్ చదువుతూ ఉంటాడు, న్యూస్ పేపర్ అది బాగా రెగ్యులర్ చదువుతూ ఉంటాడు. బికాస్ ఆఫ్ హిస్ బిజీ షెడ్యూల్, అంటే డేలో అంత టైం ఇవ్వలేకపోతుంది, పేపర్ చదవడానికి ఇవ్వలేకపోతుండు. ఇంకా సండే వస్తే మనం యూజువల్గా మనకు అదే పని ఉంటుంది కదంటే, పేపర్ చదివే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సండే రోజు చాలా నీట్గా కొంచెం టైం కేటాయించి పేపర్ చదువుతూ ఉంటాము. సో ఈ సండే తన ఇంటికాడ ఉంది కాబట్టి వాళ్ళ మిస్సెస్ కూడా ఈరోజు మనము టెంపుల్కి వెళ్దాం సంథింగ్ అంటే, లేదండి మీరు వెళ్ళండి అన్నట్టు చెప్పి తను చెప్పారు. తను ఏం చేసిందంటే వాళ్ళ పాపను తీసుకొని, చిన్న పాపను తీసుకొని ఆమె టెంపుల్కి వెళ్ళిపోయింది. బాబు ఇంట్లో 4-5 years బాబు ఇంట్లో ఉంటాడు అనమాట. బాబుని ఇంట్లోనే పెట్టిపోయింది. వాళ్ళ నాన్న ఏదో పేపర్ చదువుకుంటుండే, వాడు సడన్గా లేచి వచ్చేసిండు, పడుకొని లేచి వచ్చేసి, యూజువల్గా ఏమంటాడు ఫాదర్ కింద ఎవరైనా ఇంట్లో ఉంటే నాన్న ఆడుకుందాం అనే కాన్సెప్టే ఉంటుంది. పిల్లలు ఆడుకుందాం అంటే తనకు టైం దొరికిందే సండే రోజు, ఇలా చదువుకోవాలి కదా. కానీ ఇప్పుడు ఏం చేయాలి నేను? సో ఎనీగా మా మిస్సెస్ వచ్చేంత వరకు బాబుని ఎంగేజ్ చేయాలి. ఇప్పుడు నేను ఎలా ఎంగేజ్ చేయాలని అటు నాన్న ఆడుకొని కొంచెం ఇరిటేషన్గా చేస్తుండే బాబు. ఏం చేయాలో ఇంకా అర్థం కాక తను ఏం చేస్తాడంటే అటు ఇటు చూస్తారనమాట. అటు ఇటు చూసేసి ఏదో ఒక న్యూస్ పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అడ్వర్టైజ్మెంట్ అది వరల్డ్ మ్యాప్ అడ్వర్టైజ్మెంట్ ఉంటుందన్నమాట. వరల్డ్ మ్యాప్ అడ్వర్టైజ్మెంట్ ఏంటంటే ఎయిర్టెల్, నోవా, వోడాఫోన్ ఇవన్నీ ఉంటుంది కదా. అవి ఏం చేస్తారంటే వాటి నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉన్నది, బ్రెజిల్ టు లండన్ టు ఇంగ్లాండ్ టు యూఎస్ఏ టు ఇండియా, కొరియా, అలా వాళ్ళకి నెట్వర్క్ ఉన్నదానికి వరల్డ్ మ్యాప్ ఉందన్నమాట. వరల్డ్ మ్యాప్ ఉండేసరికి అతను ఏం చేస్తారంటే, బేటా అరే అప్పుడు ఆయనకి ఐడియా వస్తుంది, ఓకే అని చెప్పేసి ఆ వరల్డ్ మ్యాప్ తీసుకొని అది మొత్తం చింపేస్తాడు. అది చింపేసి
ఒక రూమ్లో తీసుకెళ్ళి ఆ రూమ్లో కింద పడేస్తాడు అనమాట. కింద పడేసి ఆ బాబుకి చెప్తాడు, బాబు బేటా నువ్వు ఇవన్నీ ఓల్డ్ మ్యాప్ ఉన్నాయి కదా, ఇవంతా నువ్వు ఓల్డ్ మ్యాప్ కరెక్ట్ పెట్టు, దెన్ నాన్న నీతోటి ఆడుకుంటాడని చెప్తాడు అనమాట. అరే ఇదేదో బాగుందని చెప్పేసి అబ్బాయి ఓకే డాడీ నేను చేస్తానని చెప్పేసి చెప్తాడు. ఇతని ఇంటెన్షన్ ఏంటంటే అబ్బాయి అది చెయ్యలేడు, ఒకవేళ చేసినా చాలా టైం పట్టిద్ది అనుకొని ఆ టైంలో నీ పేపర్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు అని తను అనుకుంటాడు అనమాట. అనుకుంటే సరే అని చెప్పేసి చదువుకుంటూ ఉంటాడు. ఆ బాబు వితిన్ 5 to 10 minutes వచ్చేస్తారండి. వచ్చేసి నాన్న నేను అయిపోయింది చేసేసాను కరెక్ట్ చేశాను అంటాడు. తను అప్పుడు షాక్ తింటాడు. అరే వీడు 3, 4, 5 years బాబు ఎలా అసలు చేశాడు, అసలు ఏంటి అంటే షాక్, అబ్వియస్లీ షాక్ ఉంటుంది. ఎలా కరెక్ట్ చేశాడు ఏంటి అని చెప్పేసి దగ్గర తీసుకుంటాడు. ఏం బెటర్ చూపి ఓల్డ్ మ్యాప్ అంటే అది చూపిస్తాడు. అప్పుడు అబ్బాయి అంటాడు, నాన్న నాకు తెలుసు నువ్వు ఎందుకు షాక్ అయ్యావో ఏంటి, అసలు నాకు అర్థమైంది నువ్వు ఎందుకు షాక్ అయినావు అంటే. అవును బేట ఏంటి ఎలా చేసావు ఏంటంటే, పాపా నాకు ఏం తెలియదు, అసలు ఇంగ్లాండ్ ఎక్కడో తెలియదు, యుఎస్ ఎక్కడ, చిన్న బాబు నాకు ఏం తెలియదు పాపా, అన్నీ ఏం తెలియదు, నువ్వు మీ పేపర్ చింపేటప్పుడు నేను ఒకటి చూశాను, మీ పేపర్ చింపుతుంటే బ్యాక్ సైడ్ ఒక ఫేస్ ఉంది, మనిషి బొమ్మ ఉంది, ఆ మనిషి బొమ్మను చింపుతుంటే నేను చూశాను, అది బ్యాక్ సైడ్ చింపుతుంటే నాకు మనిషి బొమ్మ తెలుసు కదా నాన్న, ఎక్కడ చెవులు ఉంటాయి, ఎక్కడ ముక్కు ఉంటుంది, ఎక్కడ కన్ను ఉంటుంది, ఇవన్నీ నాకు తెలుసు కదా, అందుకే నేను అవన్నీ కరెక్ట్ చేశాను నాన్న, అవన్నీ కరెక్ట్ చేస్తే వరల్డ్ మ్యాప్ ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోయింది నాన్న అని చెప్తారు అనమాట. అంటే అది ఆటోమేటికల్లీ ఇఫ్ దీని కంక్లూజన్ ఏంటంటే, చిన్న ఎనక్డోట్ అండి ఇది చిన్నది, ఇక్కడ నా కంక్లూజన్ ఏంటంటే ఇఫ్ వి చేంజ్ ఆటోమేటికల్ అవర్ వరల్డ్ గెట్స్ చేంజ్ అండి. దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఐ వాంట్ టు కంక్లూడ్ హియర్. అది ఒక్కటి కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. సార్ యువర్ వాయిస్ ఇస్ బ్రేకింగ్ సార్. సార్ హలో స్వామి గారు 7:50 అయింది సార్. ఓకే క్లోజ్ అయిపోయింది. హలో సార్ వాయిస్ క్లియర్ లేదా? క్లియర్ గా ఉందండి, క్లియర్ గా ఉంది, గో హెడ్. ఓకే సో ఆ బాబు అలా అంటాడండి, నాన్న నాకు ఫేస్ తెలుసు, ఆ ముక్కు చెవు ఎక్కడ ఉంది తెలుసు, అవి కనెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా వరల్డ్ కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ కూడా మనం చేంజ్ అయితే ది పీపుల్ అరౌండ్ లివర్స్, పీపుల్ అరౌండ్ ది అర్స్, అరౌండ్ ది పీపుల్, ది సొసైటీ అరౌండ్ ఇట్, దిస్ ఆటోమేటిక్ గెట్ చేంజ్, బట్ ఇట్ టేక్ సమ్ టైం. దాని మీదనే మనం వర్కౌట్ చేయాలి, దాని కొరకు మన మీద మనం వర్కౌట్ చేసుకుంటే సరిపోతుంది. దట్ ఈస్ మై కంక్లూజన్ ఫ్రమ్ దిస్ సెషన్ అండి. సో ఐఎమ్ కంక్లూడింగ్ సెషన్ హియర్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్, ఎనీ షేరింగ్స్, మీకు ఎలాంటి షేరింగ్స్ ఉన్నా, ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా యూ కెన్ ఆస్క్ అండి. హలో హలో సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి. చెప్పండి సార్. హలో, ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఎడ్యుకేషన్ అనుకుంటాం కదా, అది మనం పిల్లల్లో ఎలా తేవాలి? మనం ఓకే అంటే ఎట్ లెవెల్ మనం వాళ్ళకు అండర్స్టాండింగ్ చేయాలి. ఇప్పుడు దట్స్ వాట్ కదా, అంటే మన ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మేకింగ్, ఇట్స్ నాట్ విద్యే, కానీ అది మన మానసికంగా అంత పురోగతి లేదు. అవును సార్, అవును, ఓన్లీ ఎడ్యుకేషన్ తప్ప. సో దాన్ని పెంచాలంటే మన వైపు నుంచి మనం ఏం పెంచాలంటే ఏం చేయాలి, పిల్లల్లో పెంచాలంటే ఏం చేయాలి, అంతే కదా సార్? ఓకే ఇక్కడ ఓకేనా సార్? ఓకే నేను ఫస్ట్ ఒక పాయింట్ చెప్తాను సార్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్, ఎన్వైర్మెంట్ రెండు ఉంటాయండి. ఇన్పుట్, ఎన్వైర్మెంట్. ఓకేనా? సపోజ్ ఒక సీడ్ తీసుకున్నానండి, సీడ్ని తీసుకొని ఒక గ్లాస్లో వేసాను నేను. ఓకేనా? గ్లాస్లో వేసి ఆ సీడ్కి చెప్తున్నాను నువ్వు పెరుగు అని, సీడ్కి చెప్తూ ఉన్నాను అనమాట, నువ్వు పెరుగు 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 అని. ఓకేనా? పెరుగు పెరుగు అంటే పెరుగుతుందా సార్? అది నో, పెరగదు. ఓకేనా? దట్ ఈస్ అ ఇన్పుట్. అదే సీడ్ని తీసుకెళ్ళి ఒక భూమిలో పెట్టేసి వాటర్ పోసాను, సీడ్ పెరుగుతుందా, సెట్ అవుతుందా లేదా? పెరుగుతుంది. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎన్వైర్మెంట్. సో మన డే టు డే లైఫ్లో మనకి ఏమవుతుందంటే మనం ప్రీచింగ్ చేస్తున్నాం అండి. ఎన్వైర్మెంట్ అంటే నో నీడ్ టు టీచ్, అంటే ఐ బిలీవ్ దట్, నేను చేసే ఎక్స్పెరిమెంట్ నేను చూస్తున్నాను, పిల్లలకు కానీ ఎవరికి కానీ మనం చెప్పవలసిన అవసరం లేదండి. ఓకేనా? మన బిహేవియర్ ఇట్ సెల్ఫ్ గొప్ప ఎన్వైర్మెంట్ అవుతుందండి, గొప్ప ఎన్వైర్మెంట్. ఎట్ ది సేమ్ టైం మనం ఇవ్వలేకపోతున్నాం అనుకోండి, మనకి ఎక్కడైనా మనకు అలాంటిది అనిపించింది అంటే మనకు మన లైఫ్లో చాలా మంది తారసపడుతుంటారు, అంటే వెల్ విషెస్ ఉంటారు, మనం కొన్ని ఇవ్వలేము. అందరి పిల్లలకు మనం చేయలేమండి, అందరం చేయలేము. వాళ్ళు కొంచెం హైపర్ యాక్టివ్స్ ఉంటారు, సంథింగ్ ఉంటారు. ఎవరైతే దాంట్లో
కొంచెం నిష్ఠాతులై ఇందులో ఎక్సెల్ అయి ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర మన సలహాలు తీసుకోవడంలో తప్పులేదండి. సో బిఫోర్ దట్ నేను ఎన్వైర్న్మెంట్ ఇస్తున్నా లేదా, సపోజ్ ఎగ్జాంపుల్ అండి, దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న అన్ని తెలిసిన ఎగ్జాంపుల్సేనండి. ఐ వాంట్ టు మేక్ మై చైల్డ్ టు గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ టు స్టడీ సంథింగ్ ఎల్స్ అనుకున్నాను అనుకోండి. మీరు ఎన్నిసార్లు చెప్పిన లేవరండి. మీరు ఎన్నిసార్లు చెప్పండి లే బేటా చదువుతా అస్సలు ఇంపాసిబుల్ అది. వీ హ్యావ్ టు స్టార్ట్. ఇట్ మే టేక్ 1 year 2 years 3 years. సో ఆ వైభవము అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆ చదువు వల్ల, బుక్స్ వల్ల, ఆ ఎన్వైర్న్మెంట్ వల్ల ఉండే వైభవము మన చుట్టూ కనపడాలి. ఇఫ్ రియల్లీ దే వాంట్, వాళ్ళకి కావాల్సుకుంటే ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారండి. దీనికి నేను ఏమంటున్నానంటే ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ఎగ్జాంపుల్. మనం మ్యాగ్నెట్ అయ్యామనుకోండి, మనం మ్యాగ్నెట్ అవుతే ది ఐరన్ పీసెస్ అరౌండ్ అస్ అంటే పిల్లలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం మ్యాగ్నెట్ అయిపోతే మన చుట్టూ ఒక ఫీల్డ్ స్ప్రెడ్ అవుతుంది. అయస్కాంతం ఉంటే అయస్కాంతత్వం స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఆ అయస్కాంతత్వంలో ఈ ఐరన్ పీస్ ఏదైతే ఉన్నదో దట్ డెఫినెట్లీ అట్రాక్టస్ ఆ ఫీల్డ్ లో ఉంటే. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఆ ఐరన్ పీస్ ఆ ఫీల్డ్ లో ఉంటే ఆటోమేటికల్ గా దట్ ఐరన్ పీస్ బికమ్ ద మ్యాగ్నెట్. కొద్ది రోజుల తర్వాత అది మ్యాగ్నెట్ అవుతుంది. హలో స్వామి, నేను ఒక పాయింట్ యాడ్ చేయొచ్చా? చెయ్యి, తప్పకుండా. మీరు కంప్లీట్ అవ్వండి, కైండ్ తర్వాత చేస్తాను. ఓకే, దట్ ఈస్ కాల్డ్ ఎన్వైర్న్మెంట్ సార్. ఎన్వైర్న్మెంట్ మనం ఇవ్వాలి, మన మీద ఇట్ టేక్ సమ్ టైమ్ సార్. ఇన్స్టెంట్ గా మీకున్న పిల్లల్లో కానీ మన వాళ్ళలో కానీ ఎవరికైనా కామన్ గా ఉంటాయండి. ఇంకో పాయింట్ ఇక్కడ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, మనం ఫస్ట్ ఏ డిస్టర్బెన్స్ అయినా మనలో జరిగినా ఏది జరిగినా దాన్ని న్యాచురల్గా యాక్సెప్ట్ చేద్దామండి. అది స్టేబుల్ గా వచ్చేంత లెట్ us ఎంజాయ్ దట్ పెయిన్ ఆల్సో. ఆ పెయిన్ కూడా మనం న్యాచురల్గా ఎంజాయ్ చేద్దాం. ఎందుకంటే అది న్యాచురల్ ఫినామినా అండి. ఎందుకంటే మనకు చాలా కండిషన్స్ ఉన్నాయి, ఇంత ముందుకు అవి కనపడని కండిషన్స్ ఉన్నాయి మనలో. బట్ మనకి ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసు ఇప్పుడు, ఇలా ఉండాలి, ఎదుటి వ్యక్తి కోపడ్డా మనం ఏమనొద్దు, ఇవన్నీ మనకు తెలుసు ఇప్పుడు. ఇవన్నీ చాలా అసలు ఏమనొద్దు, అందరినీ 100% యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడు మన కోపం రావద్దు, వీళ్ళు ఇట్లా అని అనుకుంటాము. మన కండిషన్స్, మన కనపడని కండిషన్స్ చాలా ఉన్నాయండి. ఎప్పుడైతే మనకు ఎదురుగా మన ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్ జరగలేదో దెన్ వీఆర్ ఫీలింగ్ సాడ్ ఇన్సైడ్. ఎందుకు ఎజిటేషన్ కానీ పెయిన్ఫుల్ కానీ ఎందుకు వస్తుందంటే ఆల్రెడీ మన కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ కూడా మనం రికగ్నైజ్ చేయలేకపోతున్నాం. సో ఆ పెయిన్ వచ్చింది కదా, ఏదో కండిషన్ నా లోపల ఉంది. సో ఆ కండిషన్ని నేను అనలైజ్ చేయగలగాలి. ఐ నీడ్ టు రిట్రీవ్ దట్ కండిషన్. ఆ కండిషన్ తీయగలగాలి బయటికి. అది ఎప్పుడు తీయగలుగుతామంటే నేను స్టేబుల్గా ఉన్నప్పుడే తీయగలుగుతానండి. నేను స్టేబుల్ ఎప్పుడైతే అవుతానో అప్పుడు ఆ కండిషన్ తీయగలుగుతాను, నేను పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం పెరుగుతామో, ఎప్పుడైతే మనం డెవలప్ అవుతామంటే ఆటోమేటిక్గా ఆ వెదర్లో ఉన్న వాళ్ళు కూడా డెవలప్ అవుతారండి. ఆటోమేటిక్గా అవుతుంటుంది. ఇట్ టేక్ సమ్ టైమ్, ఇన్స్టెంట్ కాదు, ఇట్ టేక్ సమ్ టైమ్. ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్ సార్. ఎన్వైరన్మెంట్ ఈస్ ద మోర్ ఇంపార్టెంట్ దాన్ ది ఇన్పుట్. అండ్ ఇంకోటి ఏంటంటే వెంకటరమణ గారు మన దగ్గర లేని మనం ఇవ్వలేము సార్. సో మనకు రైట్ అండర్స్టాండింగ్ లేకుండా పిల్లలకి ఇవ్వలేము సార్. కాబట్టి పిల్లలకి ఏమి ఇవ్వాలన్నా ఒకటి మన రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. పిల్లలు చాలా మంది మనం ఏమనుకుంటారు, చెప్తే వింటారు అని అనుకుంటామండి. పిల్లలు చెప్తే వినడం కంటే కూడా చేసేది చూస్తారు. సో ఆ చేసేది చూడాలి అంటే మనం చేయాలి. ఇందాక స్వామి గారు చెప్పినట్టు మనం నిద్రలేయాలి. సో అగైన్ ఇట్ కమ్స్ టు అస్, అగైన్ అంతా తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో వీ నీడ్ టు ఇంప్రూవ్ రైట్ అండర్స్టాండింగ్ అంతే. దానివల్ల ఆటోమేటిక్ రైట్ అండర్స్టాండింగ్ ఉన్నవాడు నాకు రైట్ అండర్స్టాండింగ్ ఉంది అని చెప్పనక్కర్లేదండి, బయట వాళ్ళకి తెలిసిపోతుంది. ఇందాక ఆయన బల్బ్ ఎగ్జాంపుల్ చెప్పారు కదా. సో అలాగే సో ఆ రైట్ అండర్స్టాండింగ్ మనలో పెంచుకోవడానికి ఏం చేయాలి? జనరల్ గా ఇంకొకటి కూడా ఏంటంటే, మన ఇండివిజువల్ గా వయసు పెరిగే కొద్దీ మారడానికి పెద్ద ఇష్టపడమండి. బట్ పిల్లలు ఒక మంచి ప్రేరకాలుగా పనిచేస్తారు మనకి. పిల్లల కోసమైనా మనం మారుతాం అనుకునే తల్లిదండ్రులు చాలా మంది ఉంటారు. ఎగ్జాక్ట్లీ 100%. సో కాబట్టి పిల్లల కోసం, పిల్లల ద్వారా, పిల్లల వలన మనం మారే అవకాశం ఉంటుంది సార్. ఇంకోటి పాయింట్స్, పిల్లలతో ఉన్నప్పుడు ఈ అన్నిటికంటే రిలేషన్షిప్ చాలా ప్రయారిటీ అండి. వాళ్ళు చదువుకునేటప్పుడు కానీ ఎక్కడైనా సరే దాన్ని ఎన్షూర్ చేసినాకనండి. అసలు ఇప్పుడు అతను బాధ పెట్టి, అతను కొట్టి తిట్టి అన్ని భయపెట్టి చదివించడం ముఖ్యమా, హ్యాపీగా చదవడం ముఖ్యమా? అతను దానికి మనం వర్కౌట్ చేయాలి, తప్పకుండా వర్కౌట్ చేయాలి. చాలా వర్కౌట్ చేయాలండి. అంత సింపుల్, అంత మనం చాలా వర్కౌట్ చేయాలండి. మనం ఆ మార్కులు ఆ ఫోకస్ ఉంటుందా, లేకుంటే రిలేషన్షిప్ ఎన్షూర్ చేస్తున్నానా? మీరు రిలేషన్షిప్ ఎన్షూర్ చేసి ఆ హార్మోన్ క్రియేట్ చేస్తే అతనికి అవసరం ఉన్నప్పుడు ఏది అవసరం నేర్చుకుంటాడండి, కంపల్సరీ నేర్చుకుంటాడు.
అంటే ఇప్పుడు ఫీలింగ్ అంటే స్వామి గారు స్వామి గారు ఆ. కొంచెం ఆయన ఏదో చెప్పదలుచుకుంటున్నారు కొంచెం. అవునా సరే ఇప్పుడు మీరు చెప్పారు ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేయాలి అనేది ఒకటి. సో ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయటం అనేది ఇట్స్ నాట్ ఇన్ ఓన్లీ ఒక్కలై చేతిలో ఉండదు. ఎస్ సార్ ఎస్ 100%. అది ఒకరు కొంచెం లిటిల్ టఫ్ Yes, టు చేంజ్ ఎవ్రీ వన్. అవును సార్ అలానే అవును మన వాళ్ళని చేంజ్ చేయాలని అంటారు. మన ఎఫర్ట్ ఎంత పెట్టినా సరే మే నాట్ హ్యాపెన్ ఆల్సో. అవును సో ప్లస్ రైట్ అండర్స్టాండింగ్ మన ఒక్కలకు ఇప్పుడు నాకు ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఉంది అని. సో నాకు ఉన్నా సరే నేను ఎక్కువ టైం స్పెండ్ చేయలేను పిల్లలతో బికాస్ ఆఫ్ లైక్ మనకు అదర్ డ్యూటీస్ అవును వల్ల. అవును సో అంటే దీస్ ఆర్ కొంచెం Yes, టైం sir. ఎక్కువ పడుతుంది అన్నారు కదా క్రియేట్ చేయడానికి. బట్ ఆ అవును. టైం కల్లా ఆల్రెడీ దీస్ పీపుల్ ఆర్ గ్రోయింగ్ అన్నట్టు. ఈ గ్రోయింగ్ వీళ్ళ అండర్స్టాండింగ్ మార్చడం కంటే ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆర్ డామినేటింగ్. అంటే ఇప్పుడు మనం ఏదైతే వాళ్ళని ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి మార్చాలి అంటే ఏదో అంటే మనం వీఆర్ విషింగ్ టు మేక్ దెమ్ ఇన్ టు ద రైట్ పాత్. అది మనం చేసే ప్రయత్నం కంటే ఎన్విరాన్మెంట్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ వెరీ లాంగ్ టైం కదా. దాన్ని ఇంకొంచెం ఎలా అదే సార్ ఇప్పుడు క్వశ్చన్ ఇది 100% ఎక్కడున్న ప్రాబ్లమ్ ఎక్కడైనా అదంతే. అంటే నేను ఇవ్వగలను కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఆ టైంలో వేరే వాళ్ళతో ఎంగేజ్ అవుతుంది కదా, అంతే కదా సార్. అంటే నాకు పాసిబుల్ అయిన లెవెల్లో నేను ఇస్తాను అన్నట్టుగా అంటున్నాను. ఎస్ సార్ ఇప్పుడు మన చేతిలో ఉన్నది కూడా అదే సార్. వి నీడ్ టు గివ్ అవర్ బెస్ట్ వేర్ ఎవర్ వి ఆర్. అసలు వీటి గురించి నేను ఒక డెసిషన్ ఏం తీసుకున్నానంటే ఐ వాంట్ టు రిటైర్ ఎట్ 45 ఏజ్ అండ్ దెన్ ఐ వాంట్ టు స్పెండ్ టైం విత్ ద చిల్డ్రన్. ఓకే సార్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద విజన్ ఐ హావ్. ఇప్పుడు మీ వయసు ఎంత సార్? 40 అండి. ఇంకో 5 ఏళ్లలో జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది, తర్వాత రిటైర్డ్ అనే ఉపయోగం ఉండదు. సమస్య ఇదే సార్, సమస్య ఇదే. ఏంటంటే సమస్య ఇదే అవుతుంది సార్. ఏంటంటే ఎప్పుడో ఏదో చేద్దామని పోస్ట్ పోన్ చేస్తామండి. మన ఎర్నింగ్స్ ని, మిగతా మన డిజైర్స్ ని పోస్ట్ పోన్ చేయం కానీ చేయాల్సిన పనులను చాలా పోస్ట్ పోన్ చేస్తాం. సో ఇప్పుడు మీరు సే ఇప్పుడు మీరు రోజుకు ఒక 5 నిమిషాలు ఇస్తున్నారు అనుకోండి, 10 నిమిషాలు ఇవ్వండి, రోజంతా ఇవ్వనక్కర్లేదు. సో కీప్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. సో టీనీ హ్యాబిట్స్ రిమార్కబుల్ రిజల్ట్స్ అంటారు కదా, అలాగా ఆ చిన్న టైనీ చేంజెస్ చాలండి. మనం పెద్దవి అయ్యో నేను ఉద్యోగం మానేసి రోజంతా ఇస్తా అంటే అప్పుడు వాడు ఉండడు ఇంట్లో. 5 ఏళ్ల తర్వాత అది కూడా ఉండడు. దట్ ఈస్ ఆల్సో ట్రూ. యాక్చువల్గా నేను అది కూడా అబ్జర్వ్ చేశాను. ఎందుకంటే బిలో 5 years వరకు నేను ఎంత టైం పెట్టానో అదే టైం తప్ప ఆఫ్టర్ వాళ్ళు ఒకసారి స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత ఐఎమ్ నాట్ గెటింగ్ టైం. వాళ్ళతో స్పెండ్ చేయడానికి నాకు టైం ఉన్నా సరే వాళ్ళకు ఉండటం లేదు. అదే ఈ రైట్ అండర్స్టాండింగ్ అగైన్ అకౌంట్స్ టు దిస్ అండి. ఎంత టైం ఎప్పుడు ఇవ్వాలి, నేను ఎప్పుడు ఇవ్వాలి, వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఇప్పుడు చేస్తున్నది కరెక్ట్, ఎలా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. నా చుట్టూ ఉన్న వాతావరణం సరిగా లేనప్పుడు అంటే రైట్ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు వాతావరణం క్రియేట్ చేస్తారు. ఎలాంటి వాతావరణంలోనూ ఫ్లరిష్ అవుతారు. రైట్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు సఫర్ అవుతారు యాక్చువల్ గా. ఇప్పుడు ఎలా ఫ్లరిష్ అనేది ద లెవెల్ ఆఫ్, ఇప్పుడు ఆ బల్బ్ ఎగ్జాంపుల్, విత్ ద లెవెల్ ఆఫ్ వోల్టేజ్ ఇట్ గ్రోస్ మోర్. అదే అండి రైట్ అండర్స్టాండింగ్ అంటే వోల్టేజ్ పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. ఇంకా నో లెవెల్స్ ఇన్ దట్. సో అలా అనమాట. అంటే బల్బు బాగా వెలుగు కావాల్సినంత కాంతి ఉంటేనే అది వెలుగుతుంది అంటాం, లేకపోతే సరిగా వెలగట్లేదని అంటాం. ఈ రైట్ అండర్స్టాండింగ్ మీన్స్ అకౌంట్స్ టు ద సేమ్. బట్ అయితే ఆ ఆలోచన అయితే కొంచెం మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 5 ఏళ్ల తర్వాత కాదు, ఇప్పుడు మీరు ఎంత టైం ఇస్తున్నారు దానికంటే 0.1%, 0.2% ఇవ్వడం బెటర్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దేర్ ఇస్ నో లాగ్ అండి ఫ్రమ్ మై సైడ్ ఐ కెన్ సే. సో ఇంకోటి, చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉన్నా మీ దగ్గర ఉన్న వాతావరణం బాగుంటే పీపుల్ విల్ కమ్ టు యూ. దట్ ఇస్ ట్రూ అండి. అండ్ మీ దగ్గర ఉన్న ఆ అట్మాస్ఫియర్ వల్ల మిగతా అట్మాస్ఫియర్ కూడా వాళ్ళు ఎదుర్కొనే ఆ ఎన్విరాన్మెంట్, బ్యాడ్ ఎన్విరాన్మెంట్ గా నెగిటివ్ ఎన్విరాన్మెంట్ కూడా ఎదుర్కొనే కాన్ఫిడెన్స్ వస్తుందండి, ఖచ్చితంగా వస్తుంది. I know that I get lot of appreciations and regarding that. అంటే people కొంతమంది troubles ఉన్నప్పుడు they will come and discuss. మనం when we are in trouble now we'll stop thinking. Only our thinking is towards the problem. అగ్రీడ్. సో కాబట్టి ఆ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎన్విరాన్మెంట్ గురించి ఎక్కువ ఆలోచించడం కంటే పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఇవ్వాలి, నా దగ్గర ఉన్నది నేనేమి ఇవ్వగలను, దట్ హెల్ప్. స్వామి ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. హలో అండి. నమస్తే మేడం. నమస్తే అండి. నేను అంటే ఇప్పుడు ప్రీవియస్ గా ఆయన మాట్లాడింది దాంతో కొంచెం సిమిలర్ గా ఉన్నదే, అది షేర్ అని చెప్తున్నాను అనమాట. ఫస్ట్ టైం నేను ప్రదీప్ గారి వర్క్ షాప్ అటెండ్ అయినప్పుడు
సేమ్ క్వశ్చన్ నేను వేశాను పేరెంటింగ్ గురించి. ఇద్దరిలో ఒకరికే అండర్స్టాండింగ్ ఉంది, వేరే వాళ్ళకి లేదు అన్నప్పుడు ఏంటి పరిస్థితి అని అన్నప్పుడు ఆయన చెప్పారు, ఒకరికి ఉంది కదా అది సరిపోతుంది, అది సఫిషియెంట్, దట్ ఈస్ ఎనఫ్, మీరు చేయండి అని చెప్పారు. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ నేను ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇదే వేశాను. సో అది చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ నాది ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఇలాగా కొన్ని బిలీఫ్స్, కొన్ని సెంటిమెంట్స్ ఇలా ఉంటాయి కదా మన దీంట్లో. తర్వాత మనకి ట్రెడిషన్స్ అవుతుంటాయి, మన రిలీజియన్ పరంగా ట్రెడిషన్స్ ఏవో కొన్ని ఉంటాయి. ఇవన్నీ ఫాలో అవుతాం కదా, ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా మన ప్రీ కండిషన్సా? అంటే వీటి వల్ల కూడా మన రిలేషన్స్ లో ఇష్యూస్ వస్తాయి, మన ఫ్యామిలీస్ లో ఇష్యూస్ వస్తాయి. అంటే సపోజ్ ఏదో ఒకటి ఉందనుకున్నాను నేను, మన ఆచారం ఇది ఎలా చెయ్యాలి, లేదంటే ఇలా చెయ్యలేదు, ఇలాంటి వాటి వల్ల కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తాయి కదా. మెయిన్లీ ఎక్కువ ఈ ఫార్మాలిటీస్ మీద బేస్ అయిపోయింది ఫ్యామిలీ సిస్టమ్, సొసైటీ కూడా. సో ఇవన్నీ ఏంటి, బ్రేక్ చేయొచ్చా అసలు? ఎంతవరకు వీటికి మనం అసలు అర్థం ఉందా లేదా, వాటికి మనం ఫాలో అయిపోతాము, అందరూ ఫాలో అయ్యారు మనం ఫాలో అయిపోతాం, ఇవి ప్రీ కండిషన్స్, మనం వీటిని బ్రేక్ చేయొచ్చా ఏంటి? ఓకే ఓకే. సో ఇవన్నీ అంటే ఇవి కొన్ని ఇండివిజువల్ గా ఉన్నాయి మేడం. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు రిచువల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సపోజ్ మీరు పెద్దవాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నారు అనుకోండి, మన పెద్దవాళ్ళు ఏదో చెప్పారు, సో వాళ్ళకి మనం లాజికల్గా ప్రూవ్ చేసి ఇదంతా మనము చెప్పి వాళ్ళని లూజ్ అయ్యే కంటే ఓకేనా వాళ్ళని యాక్సెప్ట్ చేద్దాం ఫస్ట్ థింగ్. ఓకేనా, అది వాళ్ళు యాజ్ ఇట్ చెప్పారు కదా, పాటిస్తామా పాటించడమా, మనం లైఫ్ నెక్స్ట్ ఏం చేద్దాం అనేది సెకండరీ ఫర్ అస్. సో వాళ్ళతో మనం ఇంటరాక్ట్ అవుతున్నాం పెద్దవాళ్ళతో, వాళ్ళకి అర్థమై చెప్పారా, అర్థం కాక చెప్పారా, అసలు ఏంటి సంథింగ్ మనకు ఒకటి ఉంటుంది కదా, ఆ లాజిక్లో కాకుండా వాళ్ళ రిలేషన్షిప్ ఎన్షూర్ చేస్తూ మనము ప్రాక్టీస్ చేద్దాం. దట్ ఇస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే మన చిల్డ్రన్కి ఇచ్చేటప్పుడు, మన చిల్డ్రన్కి ఇది ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు అది మనం వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పగలగాలి. మనం ప్రాక్టీస్ ఏదైతే తీసుకొచ్చామో అది మనం ఎందుకు చేస్తున్నాము, ఎందుకు చేయకూడదు అనేది మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం అండర్స్టాండింగ్ లెవెల్లో ఇవ్వగలగాలి. ఇప్పుడు ఉన్న రిచువల్స్ అవన్నీ ఎందుకు ఉన్నాయో, ఎలా ఉన్నాయో అని చాలా మందికి మనకైతే తెలియదు కదా. సో అవి నిజంగా మనం అర్థం చేసుకుందాం, ఉంటుందేమో ఒక మీనింగ్ ఉంటుందేమో. ఎందుకు మనం వాళ్ళని అంతగా అప్పటికప్పుడే మనం డినే చేయడము? మీరు చూడండి, రిలేషన్ వాళ్ళు వద్దంటారు మనం చేస్తామంటాము, వాళ్ళు వద్దంటారు చేస్తామంటాము. అప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది ఒకసారి ఆలోచిస్తాం మనం. అంత పెద్ద డ్యామేజ్, సపోజ్ మంగళవారం కటింగ్ చేసుకోవద్దు అంటారు, ఎగ్జాంపుల్ ఏనండి అది. మంగళవారం కటింగ్ చేసుకో సంథింగ్ అది పెడుతూ ఉంటారు ఇంట్లో. అంత లాజికల్గా మన అమ్మకు చెప్పేసి నాన్నకు చెప్పేసి ఇంకా మంగళవారం చేసుకుంటే ఏమవుతుంది, అది కూడా ఒక రోజే కదా, అవన్నిటికంటే ముఖ్యమా, ఓకే ఆగుతాం, అంత అర్జెంట్ ఏముంది. అంతగా మనకి ఇంకా వేరేది ఏదైనా ఉండి అది చేసుకోకపోతారో చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది ఏదైనా అనుకుంటున్నప్పుడు జన్ వీ కెన్ కన్వే ఇన్ రైట్ వే. చాలా అట్లాంటి రిచువల్స్ అయినా కానీ ప్రాక్టీసెస్ చాలా ఉన్నాయండి, అక్కడ మనకు మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది చాలా మందికి. బట్ ఆ హై ప్రయారిటీ ఏంటి అక్కడ అసలు రిలేషన్షిప్ మనం చూసుకుంటే. కానీ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేటప్పుడు, మనం ఏదైనా ఇచ్చేటప్పుడు వీ హ్యావ్ ది మోర్ రెస్పాన్సిబుల్, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఎవర్ వీ డూ. మనం ఏదైతే చేస్తున్నామో మనం అర్థమై ఉండాలి. జస్ట్ ఇచ్చేటప్పుడు మనం ఆన్సర్ చేయగలగాలి. ఒకవేళ మన దగ్గర అక్కడ ఆన్సర్ చేయలేదనుకో, లేదు మన దగ్గర, నేను కూడా తెలుసుకుంటాను బేటా, నేను కూడా తెలుసుకుంటాను, ఏదో మీనింగ్ ఉంటుంది, తెలుసుకున్న తర్వాత నేను చెప్తాను, అప్పటి వరకు ఇది ప్రాక్టీస్ చేయాలి. అది మనం కంపల్సరీ ఆ క్లారిటీ ఇవ్వాలండి, లేకపోతే నెక్స్ట్ జనరేషన్ కూడా కండిషన్ లాగానే ఏర్పడుతుంది. సో ఇక్కడ నేను చెప్పదలసింది ఏంటంటే హై రిలేషన్షిప్ ఈజ్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండి. మన ఎల్డర్స్ తోటి వర్క్ చేసేటప్పుడు వి నీడ్ టు లిజన్. అది ఒకటి ఉంటుంది ఇక్కడ, దట్ ఈస్ కాల్డ్ గౌరవం. అంటేనే అది యాజ్ ఇట్ ఈస్ వినడం అంతే, ఇంకేం లేదు. అంటే ఇప్పుడు ఎల్డర్స్ కాకుండా మన రిలేషన్షిప్స్ లో కూడా వైఫ్ అండ్ హస్బెండ్ డిఫరెంట్ ఇస్తారు, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అది. కొంతమంది బాగా అంటే ఉంటారు, బ్లైండ్ గా బిలీఫ్ అంటే చెప్పారు కాబట్టి చెయ్యాలి, కొంతమంది లాజికల్ గా ఆలోచిస్తారు. సో దాని వల్ల కూడా రిలేషన్షిప్స్ లో ఇష్యూస్ వస్తాయి. దాని గురించి కూడా అని పిల్లలు కూడా చెప్తే ఎందుకు చెయ్యాలి, ఏంటి, ఎందుకు అని అడుగుతారు. ఆ ఎందుకు సమాధానం జనరల్లీ ఉండదు. మన దగ్గర సమాధానం లేకపోవడం వల్లనే అప్పుడు మనకు అలాంటి జరుగుతుంటుంది, మన కోపం రావడం అని జరుగుతుంటది. అంటే సమాధానం ఉంటే ఈ రోజు కాకుండా రేపైనా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే మనం చెప్పగలము ఆ టైంలో. సో ఆ సమాధానం లేదు, మన దగ్గరనే లేదు కాబట్టి మనం హెజిటేట్ అవుతున్నాం. సో ఈక్వల్స్ లో కూడా మనకు చాలా ప్రీ కండిషన్స్ వస్తామండి. మన అందరము వైఫ్ అండ్ హస్బెండ్ అందరికి కూడా చాలా చాలా బ్యాక్గ్రౌండ్స్ ఉంటాయి, అభిప్రాయాలు, అభిరుచులు,
డిఫరెంట్గా ఉంటుంది. ఒకరి అభిప్రాయాలకు ఒకరికి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవడమే. సో ఆ ఇష్యూని పట్టుకుంటే ఏమవుతుందంటే ఇది చేయాలా చేయకూడదా అనే ఇష్యూస్ పట్టుకొని బాగా దాన్ని ఆర్గ్యుమెంట్ చేసుకున్నాం అనుకోండి, గెలుస్తాం, ఓకే, ప్రూవ్ చేస్తాం లాజికల్గా ఇది చేస్తే ఇట్లా ఉంటుందని ప్రూవ్ చేస్తాము. కానీ నెక్స్ట్ డే నుంచి ఆ మనిషి మనతో ఉండడండి. ఇంకా మనం మంచిగానే లాజికల్గా అంతా ప్రూవ్ అవుతుంది, తాగితే మంచిగా ఉంటుంది, ఇట్లా తింటే మంచిగా ఉంటుంది, అన్నీ ప్రూవ్ అవుతుంది, చేస్తే బాగుంటుంది, ప్రూవ్ అవుతుంది. బట్ అదర్ పర్సన్ మే నాట్ విత్ అస్. అతన్ని ఎన్ష్యూర్ అంటే ఇవన్నీ కూడా ఒక నార్మల్ లెవెల్లో ఇష్యూస్ అన్ని ఈక్వల్ గానే ట్రీట్ చేసి రిలేషన్షిప్ ని హై లెవెల్లో పెట్టి ఇంక ఇవన్నీ కూడా మ్యూచువల్ అడ్జస్ట్మెంట్ గానే మనం సర్దుకొని వెళ్ళడం. సర్దుకోవడం అంటేనే మనకు ప్రాబ్లం వస్తుంది. సర్దుకోవడం కూడా కాదు, అగ్రీ అయ్యాలి, అండర్స్టాండింగ్ మనకు అది వస్తుందంటే అంత మాత్రాన మేము అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అన్నట్టు కాదు మేడం. బట్ ప్రాక్టీస్ అంటే ఈ మోడ్ ఉంది కాబట్టి మనం ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్ ఇట్ విల్ బి హ్యాపీ మేడం. అంటే జనరల్ గా రిలేషన్స్ లో ఒకలాగా అంటే అంటే ఇంత జీవన విద్య కోర్స్ అంతా చేసిన తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ అడగకూడదు. బట్ ఎలా లేదు మేడం, ఇలాంటి కామన్ క్వశ్చన్స్. అంటే నేను ఇంకొక క్వశ్చన్ ఏంటంటే రిలేషన్స్ లో ఎలా ఉంటుందంటే వెన్ అదర్ పర్సన్ ఈజ్ నాట్ మనకి అంటే వేరేలా ఇండిఫరెంట్ గా ఉన్నప్పుడు మనం కోఆపరేట్ చేయడానికి ఇష్టం, కోఆపరేట్ చెయ్యడం ఎందుకు చేయాలి ఏంటి, ఇంకా వాళ్ళకి అంత ఇది లేనప్పుడు అలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడు ఎలాగా మనకి వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదులా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ వస్తాయి అంటే మనము మీరు జీవన విద్య చేసిన తర్వాత కూడా ఎలాంటి ప్రశ్న అడుగుతారా అంటే నార్మల్ గా వస్తాయి ఇవి ఫీలింగ్స్. సో ఎందుకు చేసి మనం ఉపయోగం ఏంటి, దే ఆర్ నాట్ కేరింగ్ అంటే వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు, మనం ఇవన్నీ ఫార్మాలిటీస్ అన్నిటికీ వాల్యూ ఇచ్చి ఉపయోగం ఏంటి అలా అనిపిస్తూ ఉంటుంది. అప్పుడేంటి ఎలాంటిది? ఇంకొకటి ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏముంటుందంటే మేడం, ఇంకా కొంచెం మనం డెప్త్కి వెళ్తే వాళ్ళు కోఆపరేట్ చేయట్లేదు అనేది కూడా మన ప్రాబ్లమే. అది చాలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. వాళ్ళు కోఆపరేట్ చేసే విధంగా మన మీద మనం వర్కౌట్ చేయాలి. మన మీద మనం వర్కౌట్ చేసుకుంటే వాళ్ళు మనకు కోఆపరేట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చేది ఒక రిలేషన్లో అవతల పర్సన్ సెల్ఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా జస్ట్ నార్మల్ ఫార్మాలిటీస్కో లేదంటే రొటీన్ థింగ్స్కో వీటికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి అవతల పర్సన్ సెల్ఫ్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే ఏంటంటే ఒక త్రాసులో పడినట్టు ఉంటుంది. అది మనకి మన సెల్ఫ్కి ఇంపార్టెన్స్ లేదు, బట్ ఈ నార్మల్ ఫార్మాలిటీస్ విచ్ ఆర్ మన కంటికి కనిపించదు, వాటికి తెలియదు, వాటి ఇంపార్టెన్స్ అంతా మనకు తెలియదు. అది అలాంటి సిచ్యుయేషన్ లో కొంత కంపారిజన్ వస్తుంది. సో అందుకే ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు ఏంటిది. మరి వాళ్ళు ఆ సెల్ఫ్ కు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మనం డిస్టర్బ్ అవుతున్నాం కదా. అక్కడ మనం ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాం? మరి వాళ్ళు ఏదో చేస్తున్నారు కదా, మనం ఎందుకు డిస్టర్బ్ అవుతున్నాం? అంటే మనం చేయవలసిన కార్యం ఏదో చేయట్లేము, ఏదో రెస్పాన్సిబిలిటీ ఉంది, చేయవలసిన రెస్పాన్సిబిలిటీ మనం చేయట్లేము కాబట్టి మనకు ఆ పెయిన్ కలుగుతుంది. మనం దాని మీద వర్కౌట్ చేయాలి. యూజువల్ కామన్ ప్రాబ్లమ్స్ ఎట్ ఫ్యామిలీ లెవెల్ అండి, ఈ చాలా కామన్ గా ఉంటాయి. ఎప్పుడైతే మనము పక్కవారు ఇంకా ఇవన్నీ మీకు తెలిసినదేనండి, ఇదంతా కాన్సెప్ట్. అది మనం ఫోకస్ చేస్తే ఎప్పుడు గ్రో కామండి, అంటే మన డెవలప్మెంట్ స్టార్ట్ కాదు. మన లోపల ఎందుకు ఈ బాధ నాకు ఎందుకు కలిగింది అనేది మనము ఇంట్రాస్పెక్ట్ చేసుకోగలగాలి. ఎక్కడ ఏ కండిషన్ నన్ను ముందుకెళ్లకుండా చేస్తుంది, అది క్లిక్ అయింది అనుకోనండి. సేమ్ మీరు చూడండి, మీ పిల్లలు కూడా ఇప్పుడు ఏదైనా ఒక సేమ్ మిస్టేక్ అండి, మనం మంచి మూడ్లో ఉన్నప్పుడు పిల్లలు ఒక మిస్టేక్ చేశారనుకోండి, మనం అప్పుడు న్యాచురల్గా తీసేసుకున్నాం, పర్లేదులే బేటా అని చెప్పేస్తాము. అదే మిస్టేక్ మనం డిస్టర్బెన్స్ మూడ్లో చేశారనుకోండి, ఎలా ఫీల్ అవుతారు అప్పుడు మీరు? డిస్టర్బెన్స్ బయట లేదండి, డిస్టర్బెన్స్ మనలోనే ఉంది. ఏమంటే మనం హెసిటేట్ అయిపోతాం, తిడతాం, అది చేస్తాం. డిస్టర్బెన్స్ బయట లేదండి, మనలోనే డిస్టర్బెన్స్ ఉంది. మీరు చేసుకోండి. ఏంటంటే మనతో మనం హార్మోనీలో లేనప్పుడు అదే అంతే మేడం, దాని మీద మనం వర్కౌట్ చేస్తే చాలా అసలు అంటే సింపుల్ ఏం కాదు, బట్ ఇట్ ఈస్ పాసిబుల్ అని చెప్తున్నాము. ఇప్పుడు పెట్రోల్ వాటర్ లానే అండి, అగ్గిపుల్ల తీసి పెట్రోల్ మీద వేసాము, మండుతుంది. అదే అగ్గిపుల్ల తీసేసి వాటర్లో వేసాము, చల్లారిపోతుంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఎన్నిసార్లు ఎంత మనం ఇందులో డెప్త్లోకి వెళ్ళినా కూడా వన్స్ మళ్ళీ డైలీ లైఫ్లోకి వచ్చేటప్పటికి ఎక్స్టర్నల్ ఇన్పుట్స్ మీదే
ఎక్స్టర్నల్ వే మళ్ళీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో మళ్ళీ దాన్ని మైండ్ లో పెట్టుకుని ఎనీవే అంతా ఎక్స్టర్నల్ 100% అది. ఇంకోటి ఏంటంటే ఒక రిలేషన్షిప్ ని మనం ఎన్షూర్ చేయాలంటే సపోజ్ ఎగ్జాంపుల్ ఒక 10 పాయింట్లు పట్టుకొని ముందుకెళ్ళాలి. యాక్చువల్గా 10 పాయింట్లు పట్టుకొని ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళతో మనకి ఇంటరాక్ట్ అయినప్పుడు అక్కడ జరిగినప్పుడు హార్మోనీ కంటిన్యూస్ గా ఉంటుంది. మనం ఏమనుకుంటున్నామంటే మనకున్న కండిషన్ ప్రకారం 10 పాయింట్లు కనపడతలేవు, మనకు ఒక 2-3 కనపడగానే ఒక ఫిల్ అయిపోయింది అని చెప్పేసి మనం రిలేషన్షిప్ లో దిగగానే ఇక పాతయని కనపడుతున్నాయి అక్కడ. దానివల్ల మనం అరే మంచిగా ఉందాం అనుకున్నాను ఇక్కడికి వచ్చానంటే నువ్వు పట్టుకోవాల్సిన పాయింట్లు అన్ని పట్టుకోలేదు, అందుకే డెఫినెట్లీ యూఆర్ గెటింగ్ డిస్టర్బ్. సో ఆ వదిలేసిన పాయింట్ ఏందో నాకు అక్కడ క్లిక్ కావాలి. అది చాలా అండి. మనం నైట్ పడుకుంటాం మంచిగా ఉండాలని నెక్స్ట్ డే అనుకుంటాము, తెల్లారి మళ్ళీ అది సేమ్ అవుతుంది కదా, అక్కడ ఎందుకు ఇలా చేస్తావు, అన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇంట్లో. సో ఇట్ ఈస్ ప్రాక్టికల్ గా చేస్తేనే వర్క్ అవుతుంది. మనం ప్రాక్టికల్ గా చూడగలగాలి. చిన్న చిన్న విషయాలు పట్టుకుంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి వర్క్డ్ అవుట్. అందరు కోరుకునేది కూడా అదే మనం. నెక్స్ట్ అండి. స్వామి గారు, నరేష్ అండి. సార్ నమస్తే సార్. సార్ యాక్చువల్లీ ఇప్పుడు మీరు చెప్పిన యాక్చువల్లీ నేను ఏమనుకుంటున్నాను అంటే సపోజ్ సేమ్ అదే అయితే రోజు మనం ఎవరిని ఏమనకూడదు, కోపం తెచ్చుకోకూడదు అలా అనుకుంటున్నా, అది బై ఈవినింగ్ కి నాకు గుర్తు వస్తుంది అరే నేను చేయలేదని. అయితే దానికి నేను ఏమనుకున్నాను అంటే సరే నేను మీలాగా ఇంజనీరింగ్ కాలేజ్ వర్క్ చేస్తున్నా, నేను డైలీ ఒక 2 hours కి బ్రేక్ ఇచ్చి అక్కడ నేను అవేర్నెస్ అంటే ఎక్కువ అర్థమైంది అంటే అవేర్నెస్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి. అంటే మనం ఇప్పుడు వాటర్ లాగా కూల్ గా ఉండాలంటే మన అవేర్నెస్ మీద ఉంటే కొంత అవుతుంది అనుకుంటున్నా. నేను అనుకున్నా నా వరకు నేను రైట్ అండర్స్టాండ్ కొంత తెచ్చుకున్నా. అవేర్నెస్ నేను ఉన్నాను అనుకో, మాక్సిమం అటువంటి అగ్గిపోతున్నా నేను ఐ కెన్ ట్రై మై లెవెల్ బెస్ట్ అనుకున్నా. ఇప్పుడు ఏమైతుందంటే ఈ విషయం కూడా నేను మర్చిపోతున్నా. 2-3 hours రాయాలి. దీనికి ఏమైనా ఇంకా ఏమైనా మంచి బెటర్ సజెషన్స్ ఏమైనా ఇవ్వగలరా అవేర్నెస్ ఇంప్రూవ్మెంట్ కి? మీరు 2-3 hours అవేర్నెస్ మీద ఫోకస్ చేస్తున్నారు కదా సార్? 2-3 hours తర్వాత ఆ అవేర్నెస్ ఆ 2-3 hours ఏం అయిందో ఒక చిన్న బుక్ లో పెట్టుకుని రాస్తున్నా. మీరు రాసుకుంటున్నారా? అది అర్థమైందా? అంటే ఇది ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? లేదు సార్, అంతే సేమ్ సార్. అంటే ఎవ్రీ మూమెంట్ అవేర్నెస్ గానే ఉండాలి సార్. అంటే ఇంకొకటి ఏంటంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నా అంటే నేను ట్రై చేస్తున్నాను ఏంటంటే, అంటే నేను నా లైఫ్ లో చూసుకుంటున్నాను సార్ నేను. ఇంకోటి ఏంటంటే డే ప్లాన్ అంటే నేను చేసే చెప్తున్నాను. రేపు నేను ఏం చేయాలి అనేది నేను నైట్ పడుకునేటప్పుడు నేను ఫిక్స్ చేసుకుంటున్నాను సార్. అంటే అవర్ టు అవర్ నేను ప్లాన్ చేసేసుకుంటున్నాను. అంటే అట్లా అంటే 100% నేను రీచ్ అవ్వట్లేను, బట్ అట్లీస్ట్ నేను ప్లాన్ చేసుకుంటున్నాను. దాని అవుట్కమ్ను కూడా మనం ముందే చూడగలిగితే అది క్లారిటీ అనమాట. ఇప్పుడు 1 hour అయిపోయింది, ఈ 1 hour తర్వాత నాకు అవుట్కమ్ ఏమొస్తుంది అనేది ముందే చూడగలగాలి. దాన్నే క్లారిటీ అంటాము. ఇంకోటి అవేర్నెస్ అంటే ప్రతి మూమెంట్లో అవేర్నెస్ పెట్టాలండి మనం. అంటే మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి మూమెంట్లో అంటే మా సార్ కూడా అదే, మా గురుగారు అదే చెప్తుంటాడు. బ్రష్ చేసేటప్పుడు కానీ సంథింగ్ ఎక్కడ కూర్చున్నా సరే, ఈవెన్ చెప్పులు ఇప్పినా సరే మనము ఎగ్జాంపుల్ అంటే దట్ ఈస్ కాల్డ్ అవేర్నెస్. దాని మీద మనకు ఫోకస్ ఎక్కువ పెరిగిపోతుంటే మన ప్రజెంట్ థింగ్స్ మీద మన మైండ్ కాన్సన్ట్రేషన్ వుడ్ బి వెరీ ఈజీ అండి. అంటే ఎట్లా చెప్పులు అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎట్లా చెప్పులు ఇప్పాను, ఎట్లా నేను టేబుల్ మీద పెన్ ఎలా పెట్టాను, నేను బుక్స్ ఎలా పెడుతున్నాను, స్పీకర్ ఉంది, స్పీకర్ ఏ డైరెక్షన్లో పెట్టాను, నా స్పెక్స్ తీశాను, స్పెక్స్ ఎలా పెడుతున్నాను. దిస్ ఆల్ కాల్డ్ అవేర్నెస్. మనం పెద్దగా కూర్చొని మెడిటేషన్ చేయాలా నేను దాని గురించి అట్లా చెప్పట్లేను. బట్ ఇఫ్ యూ ఫీల్ హ్యావ్ అవేర్నెస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్, దట్ ఇట్ సెల్ఫ్ కాల్ యాజ్ ద మెడిటేషన్. ఒక 2 గంటలు 3 గంటలే కాకుండా ప్రతి మూమెంట్లో మన అవేర్నెస్ ఉండొచ్చండి. సో వాట్ ఎవర్ యూఆర్ ప్రాక్టీసింగ్ గుడ్. నా 3 hours మళ్ళీ షెడ్యూల్ చేసుకోవడము అది ఓకే, చాలా గుడ్. అట్ ది సేమ్ టైం మినిట్ టు మినిట్ మన అవేర్నెస్తో ఉంటే ఇంకా చాలా వర్క్ అవుతుందండి. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఎక్కడ నేను డిస్టర్బ్గా ఉంటున్నాను, ఎక్కడ నేను హ్యాపీగా ఉంటున్నాను. ఇది చాలా మనము ట్రిక్కింగ్ పాయింట్స్ అండి ఇవి. సో అవి మనం క్యాచ్ చేయగలిగితే, సో అలాంటి సిచ్యువేషన్ రిపీట్ అవుతే మళ్ళీ మనం సాడ్ కానీ ఉండే అవకాశం ఉండదు. అదండి. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎన్ని క్వశ్చన్స్ అండి? ఇంకెన్ని క్వశ్చన్స్ అండి? 15 minutes ఉంది. నమస్తే అండి. నమస్తే మేడం. బాగా చెప్పారు సార్. యాక్చువల్గా మనం అంటే అవేర్నెస్ ప్రతి నిమిషం కూడా మనం ఏం చేస్తున్నాము అంటే మరీ మెడిటేషన్ లెవెల్లోకి వెళ్ళకపోయినా కూడా పూర్తిగా ఏకాగ్రత అంటే ధ్యాస దాని మీద ఉంచి చేస్తున్నామంటే మీరు అన్న ఏదైనా ఇబ్బంది ఉందంటే మనలో ఏదో ఇబ్బంది ఉంటేనే మనకు రిఫ్లెక్ట్ అవుతుంది. యాక్చువల్గా వీఆర్ నాట్ హ్యాపీ విత్ అవర్ సెల్ఫ్ ఉన్నప్పుడు we will able to see the same thing in outside also.
కాబట్టి మనము ప్రతి నిమిషం చేసే పని మీద ధ్యాస ఉంచి ఏం జరుగుతుంది అని ఇన్సైట్స్ అంటాం కదా, ఇన్సైట్ వర్కింగ్ గనక బాగా ఉంటే, సో ఐ మీన్ రిలేషన్స్ కూడా అది అప్లై చేసుకుంటే గనక ఎదుటి వాళ్ళు ఇలా చేశారు, ఎదుటి వాళ్ళు అనకుండా నేను వాళ్ళకి ఏ విధంగా చేస్తున్నాను, నేను ఏ విధంగా వాళ్ళకి దోహదపడుతున్నాను, ఈజ్ ఆమె రైట్ టు దెమ్ అనేది చూడొచ్చు అని నేను అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ మేడం. అసలు ఎన్వైరన్మెంట్ లో ప్రతిదీ మనకు గురువేనండి. అంటే ప్రతిదీ గురువే. ఎన్వైరన్మెంట్ లో జరిగేది, అవుట్ సైడ్ జరిగేది ప్రతిదీ ఒక లెసనే మనకు వాస్తవానికి. ఆ సిచ్యువేషన్ లో మనం ఎలా ఉన్నామనేది చెప్తుంది. అయితే మనము మనలో ఏం మన మనసులో జరిగేది ఒక ఎన్విరాన్మెంటే కదా సార్. ఆ ఎన్విరాన్మెంట్ కూడా బయట కనిపించే ఎన్విరాన్మెంట్ కంటే పెద్ద ఎన్విరాన్మెంట్ మేడం అది. అదే అది చూసుకుంటుంటే మనకి బయట ఎన్విరాన్మెంట్ ఈజీగా అర్థం అవుతుంది, చాలా ఈజీ. అసలు మీరు ఒకసారి చెక్ చేయండి మేడం, మీరు ఎదుటి వ్యక్తిని కోపడేటప్పుడు చాలా పొలైట్ గా కోపడతారా, ఎట్లా ఉంటది అది? అవును సార్, ఆవేశంగానే కోపడతాం. లోపల ఉంది కాబట్టి అది ఆవేశంగా బయటకు వెళ్ళింది. అవునవును, లోపల ఏది సీనియర్ అన్నట్టు లోపల ఏది ఉంటే అదే బయటకు వస్తుంది. ఇవాళ నేను కూడా యాక్చువల్ గా ఐ మీన్ యోగా ట్రైనర్ టూ అండి. సో మా సెషన్ లో కూడా ఇవాళ అదే చెప్పాను నేను. యాక్చువల్ మెడిటేషన్ అదే చెప్తూ ఫస్ట్ మనలో ఏం అలజడి ఉంది, మనలో ప్రశాంతత ఉందా లేదా, మనలో ప్రశాంతత ఉంటే అందరు ప్రశాంతంగానే కనిపిస్తారు. అది ఇంకొకటి ఏంటంటే మేడం, ఇక్కడ మనము ఇది పెయిన్ కావడం కూడా న్యాచురల్ అండి. అది అంటే రీసెంట్ గా నేను మా గురువు గారి నుంచి నేర్చుకున్న పాయింట్ ఇది. ఈ పెయిన్ వస్తుంది చూస్తారు, అది కూడా న్యాచురల్ అండి. వై కాంట్ యు యాక్సెప్ట్ దట్ యాజ్ ఇట్ ఈస్? అదే పెయిన్ అనేది న్యాచురల్, ఎందుకంటే యాక్సెప్ట్ చేయాలి. అయితే పెయిన్ మనలో ఉన్న అలజడి వల్ల వస్తుంది అనేది మళ్ళీ మనలో చూసుకోవాలి. అది దాని మీద వర్కౌట్ చేస్తే దాన్ని మనం సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. పెయిన్ ఎవరి వల్ల వచ్చింది కంప్లైనింగ్ చేయడం కన్నా ఆ పెయిన్ ఎందుకు వచ్చింది ఎందుకనే క్వశ్చన్ వస్తుంది. సో ఆ పెయిన్ నా నుంచే వచ్చిందా, నాలో ఏమన్నా మనలో మన సెల్ఫ్ రైట్ అండర్స్టాండింగ్ చూసుకుంటే పెయిన్ కి క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ సీడ్స్ ఉన్నాయి మేడం, లోపల ఉన్నది. బయట వాళ్ళు మనకి ట్రిగ్గర్ అయ్యారు అంతే. అవునవును, ఎస్ సార్. అది ఎప్పుడో ట్రిగ్గర్ అయ్యేది, ఈ రోజు కాకపోయినా రేపని ట్రిగ్గర్ అవుతుంది. ఆల్రెడీ ఉంది అది మనలో. అవును అవును, ఆ సీడ్ పెరగకుండా చేసుకోవాలి అంతే మనం. అంతే సార్. ఎవ్రీథింగ్ ఇస్ ఎన్వైరన్మెంట్. ఇంకొక పాయింట్ ఏంటంటే బయట ఏది జరిగినా మనకి ఇన్పుట్టేనండి, అది ఇన్పుటే. సో దానివల్ల మనం ఫస్ట్ స్టెప్ ఏంటంటే డిస్టర్బ్ కాకుండా ఉండాలి, ఫస్ట్ థింగ్ అది. ఓకేనా? అలా మిస్టేక్ చేయడానికి కారణం ఏంటో నాకు ఆన్సర్ తెలియాలి, సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటంటే వాళ్ళు మనం చెప్తుంటే వినే ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలి, థర్డ్ స్టెప్. ఫోర్త్ స్టెప్ ఏంటంటే వాళ్ళు చెప్తుంటే వినరు, వాళ్ళు రెబెల్ అవుతారు. రెబెల్ అయిపోయినప్పుడు మనం రియాక్ట్ కాకుండా ఉండగలగాలి. సో ఇలా 4 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ మనం స్టేబుల్గా ఉండడమే ఫస్ట్ స్టెప్ అండి. ఎవరికైనా చాలా మనం అది స్టేబుల్గా ఉంటే 90% ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ అయిపోతాయి. అది ఉండలేకనే మనకి అన్ని ప్రాబ్లమ్స్ మళ్ళీ దాని ఉన్న ప్రాబ్లం కంటే పెద్ద ప్రాబ్లమ్స్ మళ్ళీ వస్తున్నాయి. మనం స్టేబుల్గా ఉండలేకపోవడం వల్లనే మెయిన్ రీజన్ అదే. ఓకే అండి, నెక్స్ట్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో లాస్ట్ మనకు 10 minutes ఉందండి. పిల్లలకి ఇచ్చే టైం మాత్రం చాలా వాల్యుబుల్ అండి. అంటే నేను కూడా నా బాబుతో కానీ పిల్లలతో వర్కౌట్ చేస్తున్నానండి. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎసెట్ ఫర్ అస్. ఎసెట్ నెక్స్ట్ నేను ఏం బిలీవ్ చేస్తానంటే అండి, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సొసైటీ ఏదో రకంగా ఉందండి. ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు కానీ, గవర్నర్స్ కానీ, ఇప్పుడు ప్రెసిడెంట్స్ కానీ, వీళ్ళంతా ఉన్నారు. నేనేం దాన్ని ఆ సిస్టమ్ని ఏం అనట్లేనండి. యాజ్ ఎ చిల్డ్రన్, యాజ్ ఎ ఫాదర్, మదర్, యాజ్ ఎ టీచర్, ఓకేనా? మనం ఇప్పుడు స్కూల్లో నుంచి ఇప్పుడు నేను అదే మా పిల్లలు చెప్పిన స్టూడెంట్స్ చెప్పేది కూడా అదేనండి. నా కాలేజ్లో చెప్తాను, వాళ్ళు ఎగ్జామ్ రాసే టైంలో సంథింగ్ కాపీ చేస్తుంటారు, అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. అక్కడ నేను మామూలుగా ఎప్పుడన్నా క్లాస్లో కానీ ఇంట్రడ్యూస్ చేస్తుంటాను. ఇప్పుడు నాకు మన కంట్రీని పాలించడానికి కానీ, నా స్టేట్ని పాలించడానికి కానీ బయట నుంచి ఎవరు రావట్లేరండి. అట్లని చెప్పేసి సడన్గా 18 ఏళ్ళు, 20 ఏళ్ళ తర్వాత, 40 ఏళ్ళ తర్వాత ఎవరు పైనుంచి ఊడిపోయి నా సొసైటీని కానీ ఇది కంట్రీని కానీ ఎవరు లీడ్ చేయట్లేదు. వాళ్ళంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? మన ఎగ్జిస్టింగ్ సెటప్ నుంచే వస్తున్నారు. అంటే నా నుంచే వస్తున్నారు, నా ఫ్యామిలీ నుంచే వస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సొసైటీ మీద కాన్సన్ట్రేషన్ కాకుండా నా మీద నేను ఫోకస్ చేస్తే, నా పిల్లవాళ్ళ మీద సంథింగ్ ఎవరు చేయలే వాళ్ళని కేర్ తీసుకుంటా అండి, వితిన్ 15-20 years తర్వాత నేను అది బిలీవ్ చేస్తాను. అంటే నాకు నమ్మకంగా ఉంటుంది. ఒక 20 years తర్వాత అవర్ చైల్డ్ కెన్ బికమ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ మై కంట్రీ. ఒక గవర్నర్ కావచ్చు, ఒక రాష్ట్రపతి కావచ్చు, జస్ట్ ఒక కలెక్టర్ కావచ్చు, సంథింగ్.
అంటే ఒక వాల్యూ బేస్డ్ పర్సన్ మనం క్రియేట్ చేస్తే అతను పవర్ఫుల్ వాల్యూస్తో ఎంత ఇంపాక్ట్ అవుతుంది సొసైటీలో. ఆబ్వియస్లీ ఒక 30-40 ఇయర్స్ తర్వాత న్యాచురల్ సొసైటీ చేంజ్ అవుతుంది న్యాచురల్గా. సో మన ఫోకస్ అక్కడ చేస్తే నెక్స్ట్ జనరేషన్ మీద టీచర్గా, ఫాదర్గా, మదర్గా మన ఇన్పుట్స్ ఇవ్వగలుగుతాయండి. 20-30 ఇయర్స్ వీ కెన్ సీ ద బ్యూటిఫుల్ సొసైటీ. సో అందరూ వర్కౌట్ చేస్తే అవుతుందండి అది. సో ఆ సెటప్ మనం చేసుకుంటూ వెళ్తే వీఆర్ ఫీలింగ్ దట్ ఈస్ అవర్ ప్రపోజల్ యాక్చువల్లీ. డెఫినెట్లీ వీ కెన్ సీ దట్ బ్యూటిఫుల్ సొసైటీ. ఎందుకంటే మన ఇంట్లోనే ఉన్నాడండి రేపు ప్రైమ్ మినిస్టర్, మన ఇంట్లోనే ఉన్నాడు రేపు కలెక్టర్, మన ఇంట్లోనే ఉన్నాడు సైంటిస్ట్. అది ఎనీ డౌట్స్ అండి? ఎనీ క్వశ్చన్? లాస్ట్ ఇంకా 5 minutes ఉంది, 5-6 minutes. శ్రీను అయ్యా హలో స్వామి చెప్పండి. అదే ఇంకా 8:20 అయింది. ఓకే, ఇప్పుడు ఇంకే క్వశ్చన్స్ లేకపోతే వాళ్ళ షేరింగ్స్ ఏమన్నా ఇంకా ఉంటే చేయండి అండి. ఎనీథింగ్ వాంట్ ఎక్స్ప్రెస్, ఎనీథింగ్ ఎల్స్? లాస్ట్ వీక్లో ఏమన్నా ఎక్సర్సైజ్ ఇచ్చారండి, దాని గురించి ఏమైనా ఉంటే నేచురల్ డిస్కస్ చేయండి సార్. ఇంకొక పాయింట్ నేను ఏంటంటే నేను మధ్య పిల్లల గురించి నేను వర్కౌట్ చేస్తున్నాను అంటే పిల్లల మీద చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పిల్లలతో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. మన పిల్లలతో కనెక్ట్ కావాలంటే దాని యాక్టివిటీనండి. అంటే నేను ఎక్స్పెరిమెంట్గా చేస్తున్నాను. ఒక యాక్టివిటీ తోటి పిల్లల్ని కనెక్ట్ అవుతాం. ఒక యాక్టివిటీ ఏదైనా యాక్టివిటీ తీసుకొని వాళ్ళతో మనం కనెక్ట్ అయితే ఆ ప్రాసెస్లో మనం చాలా వాళ్ళకు నేర్పించవచ్చు అండి, చాలా నేర్పించవచ్చు. ఏ యాక్టివిటీ తీసుకున్నా మీరు వాళ్ళతో వాళ్ళు ఆడే యాక్టివిటీ కానీ వాళ్ళు ఉండేది కానీ సంథింగ్ ఒక యాక్టివిటీ తీసుకుంటే సో అందులో వాళ్ళని చాలా ఇన్వాల్వ్ చేయొచ్చండి. ఇన్వాల్వ్ చేసి ఆ క్రమంలో మనం ఏదైతే ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో అది ఎక్కడో అక్కడ బేస్ చేసి మనం పెట్టొచ్చు. అది చిన్న చిన్నగా పిల్లలకు అది వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ క్వరీస్ దెన్ యూ కెన్ క్లోజ్ అండి. ఎవరన్నా ఇంకేదన్నా లాస్ట్ ఇంకా 5 minutes ఉంది. మీరు ఏమైనా షేర్ చేసుకోవాలన్నా షేర్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవాలి. క్వశ్చన్స్ ఏమన్నా కూడా అడగవచ్చు. అండ్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే అండి, ఇప్పుడు మన డైరెక్ట్ గా వెబ్సైట్ లో పే చేస్తే మీకు ఇమీడియట్ గా రిసీట్ వచ్చేస్తుందండి. ఆటోమేటిక్ గా మీ ఈమెయిల్ కి రిసీట్ వచ్చేస్తుంది. ప్రీవియస్ గా పే చేసిన మోడ్ కాకుండా సిహెచ్డిసిలో ఇమీడియట్ గా మీకు రిసీట్ ఈమెయిల్ వచ్చే అప్డేట్స్ చేశాము. అండ్ ఎవరైనా మంత్లీ కాంట్రిబ్యూట్ చేయాలనుకున్నా కూడా అందులో ఆప్షన్ ఉందండి. మంత్లీ సబ్స్క్రిప్షన్ అని ఒక ఆప్షన్ ఉంది. సో యూ కెన్ సబ్స్క్రైబ్ టు దట్. ప్రీవియస్ గా మేము రాసి రిసీట్స్ పంపించే వాళ్ళం కదా, ఇప్పుడు అలా కాకుండా ఆటోమేటిక్ గా రిసీట్ జనరేట్ అవుతుంది. స్వామి మీరు అయిందే? ఒక్క నిమిషం మాట్లాడవచ్చండి. అంటే స్వామి స్టాప్ చేయరా స్క్రీన్ ని? వెంకటరమణ గారు మాట్లాడండి. ఇప్పుడు ఒక పాయింట్ చెప్పారు కదా, యాక్టివిటీస్ తోటి ఇట్స్ గుడ్ వే టు ఇంటరాక్ట్ చిల్డ్రన్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి. సో నేను కూడా అదే చేస్తుంటాను. అంటే ఎనీ సజెషన్స్ వాట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నట్టుగా మోర్ సజెషన్స్ నేను ఐ డూ ద సేమ్. నేను ఒక్కోసారి ఏంటంటే మనం ఒక 2-3 hours అనేది వాళ్ళతో మనం స్పెండ్ చేయాలంటే వీ ఫీల్ లైక్ సమ్టైమ్స్ చాలా కష్టం అనిపిస్తుంది. కానీ అదే యాక్టివిటీతో చేసాం అనుకోండి ఈజీగా ఇలా పాస్ అయిపోతుంది. అవును సార్, కరెక్ట్ సార్. అంటే నేను దానికోసం ఎప్పుడు అవి ఇవి కొత్త ఏమన్నా అసెంబ్లింగ్ చేసే టాయ్స్ అవి ఉంటే అవి తీసేసుకొని ఆల్మోస్ట్ 2 hours 3 hours ఆల్సో ఐ స్పెండ్ అన్నట్టు. వాళ్ళు కూడా అంత పేషెంట్గా వాళ్ళు అంత ఇంట్రెస్టింగ్గా చేస్తుంటారు కాబట్టి చాలా ఈజీగా గడిచిపోతుంటది. కానీ ఇంకా ఎనీ అదర్ సజెషన్స్ అంటే అడుగుతున్నాను. ఓకే సార్, మీరు ఏవైతే చేస్తున్నారో దట్ ఈస్ గుడ్ సార్. అంటే ఎవరి సిచ్యువేషన్ బట్టి ఎన్వైరన్మెంట్ బట్టి అది మనం చూస్ చేసుకుంటేనే బాగుంటుంది సార్. అంటే పిల్లలు ఏది కరెక్ట్ అవుతారు ఏంటి అనేది మీ బాబు పిల్లల వయసు ఎంత సార్? ఇప్పుడు 8 years అండి. 2 బాబు పాప.
అయితే 8 years అయితే స్టోరీ బుక్స్ ఒకటి ఇంపార్టెంట్ అండి. యాక్చువల్ గా స్టోరీ బుక్స్ ఒకటి, మీ స్టోరీ బుక్స్ రీడ్ అలౌడ్, పిల్లలతో రీడ్ అలౌడ్ చేయించడం, ఇద్దరు కూర్చొని చదవడం, పిల్లలకి చదివి వినిపించడం. అది కూడా ఒకటి ఉందండి, బెడ్ టైమ్ స్టోరీస్ అని బుక్స్, అవి కూడా తీసుకుని రోజు ఒకటి, అంటే దాంట్లో మంచి నీతి కథలు ఉంటుంటాయి కదా, ఒకటి తీసేసుకుని అది కూడా. అండ్ కావాలంటే ఇప్పుడు మన అమెజాన్ లో వీటిల్లో ఆన్లైన్ లో మ్యాప్స్ దొరుకుతాయండి, వరల్డ్ మ్యాప్, ఇవన్నీ అది కూడా అయిపోయిందండి. అలాంటి మన లేకపోతే కూర్చొని మీరు అందరూ కూర్చొని మీ ఇంట్లో ఉన్న వేస్ట్ అట్టపెట్టెలతో కానీ వీటితో క్రాఫ్ట్ అండ్ ఆర్ట్ వర్క్స్ చేయడము, అవి చాలా చేస్తారు. ఇప్పుడు నేను మా బాబు ఏం చేస్తామంటే మా ఇంట్లో ఉన్న చెత్త, ఇవి మన కూరగాయల డబ్బాలన్నీ ఒక దగ్గర పెట్టుకుంటాం, అదే మన ప్రొవిజన్స్ ఇస్తాం కదండి, అట్టపెట్టెలు అవి కట్ చేసి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాం అన్నమాట. నేను వన్ థింగ్ ఒకటి అబ్జర్వ్ చేసిందంటే, వాళ్ళకు ఏదైనా వర్క్ చెప్పినా సరే టార్గెట్ ఓరియంటెడ్ గానే చెప్పాలి, చెప్తే వాళ్ళ రియాక్షన్ అనేది కొంచెం క్విక్ గా ఉంటుంది. లిటిల్ టార్గెట్ ఓరియంటెడ్ గా, అంటే ఇప్పుడు ఏదైనా చేయాలి అనుకోండి, ఈ 5 minutes లో ఇది చేసేయాలి, 2 minutes లో చేసేయాలి, అంటే ఇట్స్ నాట్ దట్ మరి లాంగర్ టార్గెట్స్ కూడా కాకుండా షార్ట్ టార్గెట్స్. ఇప్పుడు మనం ఒకసారి సింపుల్ ఏదండి, ఒక ఇల్లు క్లీన్ చేయడమే ఉందనుకోండి, లేకపోతే చదవడమే అనేది వాళ్ళే చదువుకునే విధంగా, ఇప్పుడు మన టాయ్స్ అనేది ఒక షెల్ఫ్ లో చదువుకుంటారు కదా, అది మనం చేసే బదులు వాళ్ళతో కలిసి మనం చేస్తుంటే, సో ఇవన్నీ ఈ 2 minutes లో చేసేయాలి మనం ఫాస్ట్ గా అన్న విధంగా చేస్తుంటాను. సార్ ఒక్క పాయింట్ నేను యాడ్ చేస్తా సీను, ఒక్క పాయింట్ ఇక్కడ సార్, ఇక్కడ నేను ఒక పాయింట్ యాడ్ చేసేది ఏంటంటే, ఇక్కడ నాకు ప్రయారిటీ ఏంటంటే సార్, ఈ టూల్స్, ఇవన్నీ టూల్స్ అండి. మీరు ఏది పని పెట్టుకున్నా, ఏ బుక్ పెట్టుకున్నా, ఏ ఐటమ్స్ ఏది పెట్టినా, దట్ ఈస్ ద టూల్ టు ఇంటరాక్ట్ విత్ మై చిల్డ్రన్. ఎగ్జాక్ట్లీ. నా మెయిన్ ఫోకస్ ఏంటి, నా ప్రయారిటీ ఏంటంటే టు ఇంటరాక్ట్ విత్ మై చైల్డ్, ఎన్ష్యూరింగ్ ది రిలేషన్షిప్ ఎన్ష్యూర్ చేయడానికి టూల్స్ అని యూజ్ చేస్తున్నాను. ఎందుకు టూల్స్ యూజ్ చేస్తున్నా అంటే, నాకు స్కిల్ లేదు కాబట్టి, వాళ్ళతో ఎలా అంటే వాళ్ళు చెప్తే ఎలా ఇంటరాక్ట్ ఉండరు కాబట్టి, దాని కొరకు టూల్స్ యూజ్ చేస్తున్నాను. ది టూల్ ఈజ్ నాట్ మేజర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. టూల్ నాట్ ఎ మేజర్ థింగ్, విత్ జస్ట్ దిస్ ఇస్ ద సింపుల్ థింగ్ టు ఇంటరాక్ట్ విత్ మై చైల్డ్, ఎన్ష్యూరింగ్ ది రిలేషన్షిప్. ఎందుకు ఎన్ష్యూర్ చేసుకోవాలి? టు సాటిస్ఫై హిస్ సెల్ఫ్. అతని సెల్ఫ్ కు నేను అండర్స్టాండింగ్ ఇవ్వాలి, అది నా రెస్పాన్సిబిలిటీ. అతని సెల్ఫ్ కు అర్థం చేయించడం అనేది నా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఎ ఫాదర్, యాజ్ ఎ మదర్. అది చేయించడానికి నాకు టూల్ యూజ్ చేస్తున్నాను అంతే. ఆ టూల్స్ మీద ఎక్కువ మనం ఫోకస్ చేయండి. ఏ టూల్ అయినా వాడండి, మీరు ఏదైనా బుక్లు వాడండి, క్రాఫ్ట్ వర్క్ వాడండి, ఏదైనా వాడండి, ఆ క్రమంలో నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి. దట్ ఈస్ ద మెయిన్ ప్రయారిటీ. అది ఆ పాయింట్ మనం క్లిక్ అవుతే చాలా బాగుంటుందండి. 1 hour స్పెండ్ చేస్తుంది కదా, 1 hour నాకు ఫోకస్ ఉండాలి. ఇక్కడ నేను ఏ లెసన్ టీచ్ చేయాలి అంటే, దీని ద్వారా నేను ఏమి మెసేజ్ కన్వే చేయాలి ఫైనల్ గా, అది మనకు ఫోకస్ ఉంటే మన రిలేషన్షిప్ ఎన్ష్యూర్ చేసుకుంటే ఈ టూల్స్ యూజ్ చేస్తాం. మన టూల్స్ మీద మెయిన్ ఫోకస్ తీసుకెళ్ళాం అనుకోండి, రిలేషన్షిప్ పోతుంది, మన మెయిన్ వెపన్ పోతుంది. మన వెపన్ ఏంటి? టు మేక్ ద మై చైల్డ్ టు అండర్స్టాండ్ సంథింగ్. అది ఓకే అండి. మన టూల్స్ అన్ని యూజ్ చేసుకుంటూ ఇది పెట్టండి సార్, ప్రయారిటీ మెయిన్ ఇది పెట్టండి. ఓకే, ఇది దిస్ ద క్రక్స్ పాయింట్ సార్, చిల్డ్రన్స్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా సీను? సో శ్రీనివాస్ బుక్స్ కూడా పెట్టాడు, చాలా బుక్స్ పోస్ట్ చేశాడు ఇక్కడ, బుక్స్ లింక్. మీకు ఓపిక ఉంటే ఆ 4 books చదవండి సార్, చిన్న బుక్స్, పిల్లలతో ఎలా డీల్ చేయాలి, జనరల్ ఇది ఎడ్యుకేషన్ రిలేటెడ్ లాగా ఉంటుంది, అంటే చదువు గురించి కాదు, అసలు పిల్లలు ఎలా చూడాలి అనేది బాగుంటుంది. అవి ఎక్కడ దొరుకుతాయి కూడా అందులో పెట్టాను, ఆ లింక్ లో, ఆన్లైన్ లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. షూర్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఫార్మల్లీ ఐఎమ్ క్లోజింగ్. ఓకే అండి, ఇంకా ఫర్దర్ ఏం క్వశ్చన్స్ లేకపోతే